शौचं स्नानं भोजनं शयनम् इत्यादि विषयाः सर्वेपि अत्र आगच्छन्ति। अतः दिनचर्या इति शब्देन व्यवह्रियते। एवमेव ऋतुचर्या इति अपि वर्तते। यतोहि अस्माकं 6 ऋतवः भवन्ति। 6 ऋतुषु अस्माकं व्यवहारः कथं भवेत् विषये भवन्ति। तत्र श्रीनाथ महोदयेन उक्तम् इति मन्ये दिनचर्या विषये एते विषयाः सर्वे अत्र समागच्छन्ति। एकैकं विषयं पश्यामः। దినచర్య రెండవ అంశం మనకు గ్రంథంలో స్వస్థ వృత్తం అనేటువంటి పేరుతోటి స్వస్థానికి సంబంధించిన వృత్తం అంటే చరితం. అంటే ఏ విధమైనటువంటి ఆచరణ ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఏ విధమైనటువంటి విషయాలను మనం పాలించాలి ప్రతినిత్యం అనేటువంటి విషయాలను సంహితాకారులు చరకుడు, తర్వాత సుశ్రుతుడు, తర్వాత వాగ్భటుడు వీళ్ళందరూ కూడా వారి గ్రంథాల్లో చెప్పుకుంటూ వచ్చారు. దినచర్య అంటే ఏంటి? దినస్య చర్య దినచర్య అని దినచర్య యొక్క వ్యుత్పత్తి. అంటే పొద్దున నిద్ర లేచి ఆచరించేటువంటి శౌచము, దంతధావనము, స్నానము, భోజనము, శయనము అన్ని విషయాలు కూడా ఈ దినచర్యలో అంతర్భాగం అవుతున్నాయి. కాబట్టి దాంట్లో శాస్త్రంలో చెప్పినటువంటి దినచర్య విధానం ఈ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం సప్రమాణంగా చూద్దాం. ఫస్ట్ వన్, బ్రాహ్మే ముహూర్తే ఉత్తిష్ఠేత్. ఫస్ట్ వన్, బ్రాహ్మే ముహూర్తే ఉత్తిష్ఠేత్. బ్రాహ్మే ముహూర్తే ఉత్తిష్ఠేత్. స్వస్థః రక్షార్థం ఆయుషః. స్వస్థః జనః అంటే తన యొక్క ఆయుష్ను రక్షించుకోవడానికి, ఆయుష్ను పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్ఠే. బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిద్ర లేవాలి అనేటువంటిది మొదటి అర్థం. అయితే ఏంటి ఇక్కడ అంటే స్వస్థః జనః అన్నాడు. అంటే వృద్ధులైనటువంటి వారు, చేతగానటువంటి వారు, ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి వారు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాల్సిన పని లేదు. ఇక్కడ స్వస్థః జనః ఆయుష రక్షార్థం ఉంది. స్వస్థుడైనటువంటి జనుడు కాబట్టి ఇక్కడ అది చెప్తూ ఉన్నారు. ఇక బ్రాహ్మీ ముహూర్తము అని అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తానికి సంబంధించినటువంటి విషయము చాలా గ్రంథాల్లో, చాలా చర్చల్లో వస్తూ ఉంటుంది. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తము అంటే ఎంత టైం ఏంటి? 3 నుంచి 5, 3 నుంచి 5 ఇట్లా అనేక ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. దీంట్లో మనకు చెప్పింది ఏంటి అని అంటే ఘటిక అంటే ప్రాచీన కాలం అన్న ప్రకారంగా 24 నిమిషాలను ఒక ఘటిక అని అంటాం. దాన్నే గడియ అని అంటాం. దాన్నే ముహూర్తము అనేటువంటి పేరుతో తెలుస్తుంది. మనం తెలుగులో వికృతి పరంగా ఘటిక నుంచే గడియ అనేటువంటిది, గడియలు, 2 గడియలు, 3 గడియలు అనేటువంటిది ప్రాచీనులు లెక్కిస్తూ ఉంటారు. కాబట్టి ఘటికనే గడియ అని అర్థం. ఈ ఘటికకు ఎన్ని నిమిషాలు అని అంటే 24 నిమిషాలను ఒక ఘటిక అని అంటారు. ఇక్కడ 2 ఘటికలు అంటే 48 నిమిషాలను 2 ఘటికల కాలము అంటే 24, 48 నిమిషాలను ఒక ముహూర్తము అని అంటారు. మనకు అమరకోశంలో కూడా ఈ కాల విషయక చర్చ అనేక గ్రంథాల్లో వస్తుంది. ఎన్ని నిమిషాల కాలాన్ని కాలో దిష్టనేకాభి సమయో ప్రతిపక్షతి ప్రతిపత్వే ఇమే స్త్రీత్వే ఇలా ఆ కాల వర్గాల్లో అమరకోశంలో ఈ కాలానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సుదీర్ఘమైనటువంటి విషయాలు చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ ఘటిక అంటే 24 నిమిషాలు, 2 ఘటికల కాలం అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తము అని అంటారు.
96 నిమిషాలను ఏంటి 96 ముహూర్త ద్వయం, 96 నిమిషాలు ముహూర్త ద్వయం అంటే సూర్యోదయం కంటే ముందు 96 నిమిషాల కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు అనేది ఈ ఆయుర్వేద గ్రంథంలో చెప్పినటువంటి ఒక విషయం. కాబట్టి ఘటిక అంటే 24 నిమిషాలు, 2 ఘటికల కాలాన్ని ముహూర్తం అని అంటారు. 2 ముహూర్తాల కాలానికి 96 నిమిషాలు. కాబట్టి సూర్యోదయం కంటే ముందు 96 నిమిషాల పూర్వకాలం ఏదైతే ఉందో ఆ 96 నిమిషాల కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు అనేటువంటిది దీంట్లో విషయం. బ్రాహ్మీ అంటే సరస్వతి. అంటే ఏదైనా చదువు రావాలి అని అంటే మనకు పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవారు, బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే ఏదంటే అది మనకు ఈజీగా వస్తుంది, తేలికగా అంటే ప్రశాంతంగా ఉంటుంది, తేలికగా విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అనేటువంటి విషయంగా మనకు చెప్తారు. బ్రాహ్మీ అంటే సరస్వతికి మారుపేరు. బ్రాహ్మీ దుభారతి భాష గీర్వాగ్వాణి సరస్వతి అని అమరం. కాబట్టి ఇది బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్ఠేత్ స్వస్థో రక్షార్థం ఆయుష. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనేటువంటిది ఇప్పుడు ఫారినర్స్ వాళ్ళందరూ కూడా చాలా గొప్పనైనటువంటి విషయం. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి వారి వారి యొక్క సాధనలు లేకపోతే వారి వారి పనులు అవన్నీ కూడా నెరవేర్చుకొని చాలా వారి వారి జీవితాల్లో సఫలులయ్యారు అనేటువంటి ఒక విషయం మనకు అనేక గ్రంథాల్లో అనేక రకాలుగా దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా డిస్కషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి ఆయా గ్రంథాలు. కాబట్టి మన ఆచార్యులు ఎప్పుడో దీని విషయాన్ని పరిశోధించి ఈ విషయము ఆయుష రక్షార్థం, ఆయుష్ రక్షించుకోవడానికి తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అనేటువంటి ఒక విషయం నియమం పెట్టడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ లేదు, ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటి అని అంటే మనకు నిద్ర లేచిన తర్వాత కొన్ని మంగళ వస్తువులను చూడాలి అనేటువంటి ఒక నియమం కూడా మనకు ఉంది. అంటే మంగళకరమైనటువంటి వస్తువులను చూస్తే పాజిటివ్ మనకు వైబ్రేషన్స్, పాజిటివ్ ఐడియాస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనేటువంటి ఒక విషయంలో పొద్దున్న లేచింది మొదలుకొని అంటే నిద్ర లేవగానే ఏం చేయాలంటే ఘృతం, నెయ్యి, దర్పణం, శ్వేత సర్షపం అంటే తెల్ల ఆవాలు, గోరోచనం, బిల్వం, మాలలు, పూలమాలలు వీటిని చూడడం, వీటిని స్పర్శించడం అనేటువంటిది మంగళకరములవుతాయి అనేటువంటి విషయంగా మనకు భావప్రకాశం అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో మనకు బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్ఠేతు నిద్రలేసిన తర్వాత ఈ మంగళకర ద్రవ్యాలను చూడడం అనేటువంటి చేస్తే మంచి పాజిటివ్ గా ఉంటుంది అని దాంట్లో మనకు చెప్పారు. నెక్స్ట్ శౌచము అనేటువంటిది శుచి 2 రకాలుగా ఉంటుంది. ఆభ్యంతర శుచి, బాహ్య శుచి. చెప్పండి సార్, మంగళ పదార్థ ద్రవ్యాలే అది ఇంకోసారి లిస్ట్ చెప్పగలుగుతారా? ఈ ఆహ్మాసు అంటే ఏంటంటే అక్కడ అష్టాంగ హృదయం సూత్రస్థానం మేడం సార్. అష్టాంగ హృదయం సూత్రస్థానం. అష్టాంగ హృదయం సూత్రస్థానం 2 1 2వ అధ్యాయం 1వ సూత్రం. మంగళ ద్రవ్యాలు ఏంటి అంటే దధి మేడం. దధి అంటే పెరుగు, ఆద్యము అంటే నెయ్యి, ఆదర్శము అంటే అద్దం మన దర్పణం, సిద్ధార్థ అంటే ఇది పేర్లాగా ఉంది చూడండి, గమనించండి ఎంత మంచి చక్కటి పేర్లు ఆయుర్వేదంలో. సిద్ధార్థ అని అంటే తెల్ల ఆవాలను సిద్ధార్థ అని అంటారు. అలాగే బిల్వం, లక్ష్మీ ఫలం కదా బిల్వ ఫలం. అలాగే గోరోచనం, అలాగే స్రక్ అంటే పూలమైనటువంటి వాటిని దర్శించాలి అనేటువంటి విషయాన్ని మనకు భావప్రకాశ గ్రంథంలో చెప్పడం జరిగింది. భావప్రకాశ కాదు. బిల్వం తర్వాత ఏంటి మహోదయ? గోరోచనం అంటే
స్రక్ అంటే సార్ ఇవి పంపిస్తారా మీరు? సారీ డిస్టర్బెన్స్ గా ఉంది మహోదయ, ఎవరో మ్యూట్ లో పెట్టుకుంటే అదే కొంచెం. ఇస్తాం. గౌరవచనం అంటే మాకు అర్థం కాలేదు మహోదయ. గోరోచనము అనేటువంటిది పూజా ద్రవ్యాల్లో వాడేటువంటి ఒకానొక వస్తువు అండి. ఇది అంటే ఆవు నుంచి తీస్తారు అనేటువంటిది ఉత్పత్తి క్రమం నాకు కూడా సరిగ్గా తెలియదండి. అంత అది నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ గోరోచనం అనేటువంటిది కానీ ఇప్పుడు దొరికేది మార్కెట్ లో దొరికేటువంటి వస్తువు చాలా కల్తీగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకు అది దొరుకుతున్నప్పటికీ కూడా అది అంతగా కరెక్ట్ గా లేనటువంటి విషయం. కాబట్టి గోరోచనం అనేటువంటిది ఈ మంగళ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పడం జరుగుతుంది. మిగతా రకం అనుకుంటా సార్. పేడ పేడ ఏంటండి? పేడ పేడ కాదు, పేడ గోరోచనము అనేటువంటిది ఇంకొక గోవు నుంచి తీసేటువంటి ఒక వస్తువు అండి. అది ఎట్లా అనేటువంటి ఉత్పత్తి క్రమం కరెక్ట్ గా తెలియదు. కానీ గోరోచనం పేడ కాదు. పేడ కాదు. గవ్యము అన్నప్పుడు గవ్యాలు అంటే ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటి వస్తాయి. కానీ ఆవు పేడ కాదు. నెక్స్ట్ శౌచం. శౌచంలో శుచి మహోదయ గోచోరం అంటే అది ఆవు చనిపోయిన తర్వాత తీస్తారు మహోదయ, దాని బాడీలోకి తీసేటువంటి తీసి దాన్ని దేవుని యంత్రాలు రాస్తారు కదా, వాటితో పాటు కలిపి రాస్తారు అనమాట. అప్పుడైతేనే అది యంత్రానికి బలం చేకూరుస్తుంది అని చెప్పి అంటారు, విన్నాను నేను. కరెక్ట్. అది ఏమో అది స్పష్టత లేదు, మనకు తెలియదు, అది వినడమే తెలియదు. శౌచం శుచి ద్విధ భవతి. ఆభ్యంతర శుచి, బాహ్య శుచి. బాహ్య శుచి అంటే శారీరకం, పైన కనబడేటువంటి శరీరం యొక్క శుచి ఒకటి. ఆభ్యంతర శుచి అంటే మనఃశుచి. కాబట్టి దాంట్లో ఏం చెప్తున్నా శౌచం చెబుతూ ఉదంముఖో మూత్ర శకృత్ దక్షిణాభిముఖో నిషి వాచం నియమ్య ప్రయతః సంవీతాంగోవకుంఠితః. ఉదంముఖో మూత్ర శకృత్ దక్షిణాభిముఖో నిషి వాచం నియమ్య ప్రయతః సంవీతాంగోవకుంఠితః. ఇక్కడ శుచితానికి మనకు మలమూత్ర విసర్జనలు ఇక్కడ చెప్తున్నాడు ప్రధానంగా. ఇది ఎలా చేయాలి అని అంటే చెప్తున్నాడు పదవిభాగ. ఉదంముఖ మూత్ర శకృత్ దక్షిణాభిముఖ నిషి వాచం నియమ్య ప్రయతః సంపీతాంగః అవకుంఠితః. స్వస్థః జనః మల విసర్జన సమయే మౌనం ఆచరేత్. మాట్లాడుకుంటూ పోవడం ఇలాంటివి చేయకూడదు. మాట్లాడడం అనేటువంటి చేయకూడదు. ప్రధానంగా మౌనం, మల విసర్జన సమయే మౌనం ఆచరేత్. వస్త్రేణ శరీరస్య అంగానాం శిరసః ఆచ్ఛాద్య. వస్త్రముతోటి శరీరము యొక్క అంగాలను శిరసః ప్రధానతయా ఈ శిరవు భాగాన్ని ఆచ్ఛాద్య కప్పి దినే ఉదయం సమయంలో ఉత్తరస్యాం దిశి అంటే ఉదంముఖంగా ఉత్తరాభిముఖంగా, రాత్రౌ దక్షిణస్యాం దిశి రాత్రి దక్షిణాభిముఖంగా ముఖం కృత్వా మలమూత్రాణం విసర్జనం కుర్యాత్ అని చెప్తుంది. కాబట్టి శౌచం అనేటువంటిది ఉదంకో మూత్ర శకృత్ దక్షిణాభిముఖో నిషి వాచం నియమ్య ప్రయతః సంవీతాంగోవకుంఠితః. ఇక్కడ సంవీతాంగ అంటే తన యొక్క అంగాలన్నీ కూడా కవర్ అయ్యేట్టుగా, అవగుంఠితః కప్పడం, ఆచ్ఛాద్య అని అర్థం. కాబట్టి అలా చేయాలి మూత్ర విసర్జన. ఉదయమేమో ఉత్తరాభిముఖంగా, రాత్రి ఏమో దక్షిణాభిముఖంగా చేయడం అని ఇక్కడ చెప్తున్నారు. శుచి అంటే ఏంటి అంటే యో వర్తతే శుచిత్వేన సవైశ్వానర ఉచ్యతే. యో వర్తతే అశుచిత్వేన, అక్కడ అవగ్రహం వస్తుంది. యో వర్తతే శుచిత్వేన సవై వానర ఉచ్యతే. యః వర్తతే శుచిత్వేన సహ వైశ్వానరః ఉచ్యతే. యః వర్తతే అశుచిత్వేన సహ వై వా నరః ఉచ్యతే. వానరః ఉచ్యతే. యః
అగ్ని వైశ్వానర వై అగ్నిర్వైశ్వానరో భూత్వా అని అమరం. అగ్ని వైశ్వానర అని అంటే మనకు అగ్నికి అగ్ని అని అర్థం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనేది మనకు భగవద్గీతలో గీతాచార్యులు చెప్పిన వాక్యం ఉంది కదా. వైశ్వానర సర్వథా శుద్ధి. ఈ ప్రపంచంలో రెండే రెండు శుద్ధి, ఒకటి జలము, రెండు అగ్ని. కాబట్టి అగ్ని సర్వతా శుచిర్భవతి తస్మా శుచిత్వేన యః భవతి సహ వైశ్వానరః ఇత్యుచ్యతే. కాబట్టి అగ్ని ఎప్పుడు ఉన్నా కానీ అది శుచే, పవిత్రమైంది, అత్యంత పవిత్రమైనటువంటిది. కాబట్టి ఎవరైతే శుచిగా ఉంటారో వారు సాక్షాత్తుగా అగ్నితుల్యులే, అగ్నితో సమానమైనటువంటి వారు, శుచిభూతులైనటువంటి వారు అని అర్థం. యహ అశుచిత్వేన భవతి, అశుచి అంటే శుభ్రంగా ఉండనటువంటి వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నాడో అశుచిత్వేన సహా వానర ఉచ్యతే. వానరః మామూలుగా కోతి ముఖ, కోతులు, వానరః కోతి అని అర్థం. కాబట్టి వైశ్వానరః వానరః ఇంత తేడా ఉంది. కాబట్టి యథా శుచిత్వేన భవతి సహ సాక్షాత్ వైశ్వానరతుల్యః భవతి. యః అశుచిత్వేన భవతి సహ వానరతుల్యః భవతి జనః. అతః శుచిః అత్యంత ఆవశ్యకः విషయः. తథైవ మహాభారతే అపి శౌచ విషये కేచన విషయాः ఉక్తాः सन्ति. పశ్యంతు. మనశ్శౌచం, కర్మశౌచం, కులశౌచం తథైవ చ శరీరశౌచం, వాక్శౌచం, శౌచం పంచవిధం స్మృతం. మనశ్శౌచం, కర్మశౌచం, కులశౌచం తథైవ చ శరీరశౌచం, వాక్శౌచం, శౌచం పంచవిధం స్మృతం. పదవిభాగः మనః శౌచం, కర్మశౌచం, కులశౌచం తథా ఏవ చ శరీరశౌచం, శౌచం, వాక్శౌచం, శౌచం పంచవిధ స్మృతం. మనః శౌచం మనఃశుద్ధి, మనసః శౌచం. కర్మణః మనం చేసేటువంటి కర్మ కూడా శుద్ధి అయి ఉండాలి. అక్రమంగా ఇదంతా కూడా కాకుండా మనం చేసే పనిలో కూడా శుద్ధత అనేటువంటిది కనబడాలి. కులస్య శౌచం, కులం అంటే వంశము, దాని యొక్క శుచి. శరీర శౌచం, మన యొక్క శరీరం యొక్క శౌచం. వాచాం శౌచం, వాచాం అంటే వాక్కుల కూడా శుచి, వాక్శుచి. వాక్శుచి ఎట్లా కలుగుతుంది అని అంటే సత్యం ద్వారానే వాక్శుచి కలుగుతుంది. కాబట్టి నిరంతరం సత్యం మాట్లాడుతూ ఉంటే అలాంటి వాని యొక్క వాక్కుకు శుచి ఏర్పడి, శుద్ధి ఏర్పడి వాడు ఏదంటే అది అటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాచాం శౌచం, ఈ ప్రకారంగా శౌచం పంచవిధం స్మృతం. కాబట్టి మనశ్శౌచం, మనోవాక్కాయ కర్మలు అనేవి 3, అలాగే కుల శౌచం, శరీర శౌచం అనేది కర్మణ శౌచం. మనోవాక్కాయ కర్మలు 3 వచ్చాయి. కుల శౌచం, శరీర శౌచం, ఇవి 5 శౌచాలు అనేటువంటివి మహాభారతంలో చెప్పినటువంటి విషయం. మనశ్శౌచం, కర్మశౌచం, కుల శౌచం తథైవ చ శరీర శౌచం, వాక్శౌచం, శౌచం పంచవిధం స్మృతం. ఇంకా చెప్తున్నాడు. పంచస్వేతేషు శౌచేషు హృది శౌచం విశిష్యతే, హృదయస్య తు శౌచేన స్వర్గం గచ్చతి మానవః. పంచస్వేతేషు శౌచేషు, ఏతేషు పంచసు శౌచేషు హృది శౌచం విశిష్యతే, హృదయస్య శౌచేన తు మానవః స్వర్గం గచ్చతి. కాబట్టి 5 శౌచాల్లో కూడా మనశుచి, హృదయ శౌచం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా చెప్పబడుతుంది, విశిష్టమైంది. ఈ హృదయం శౌచంగా, శుచిగా, పవిత్రంగా ఉన్నట్టయితే హృదయ శౌచంగా, పవిత్రంగా ఉన్నట్టయితే అతనికి అన్ని సిద్ధిస్తాయి. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. చివరికి స్వర్గం కూడా లభిస్తుంది అని మహాభారతంలో చెప్పినటువంటి వాక్యాధారంగా మనకు తెలుస్తుంది.
అలాగే ఇంకా చెబుతూ ఉన్నారు ఇక్కడనే, యథా సూర్యాంశుభి పృష్టం సర్వం శుచిర్భవతి తథా వదర్చిని దగ్ధం సర్వం శుచిర్భవిష్యతి. సర్వం శుచి భవిష్యతి. యథా సూర్యాంశుభి స్పృష్టం సర్వం శుచి భవిష్యతి తదా త్వదర్చిని దగ్ధం సర్వం శుచి భవిష్యతి. పదవిభాగः యథా సూర్యాంశుభిః స్పృష్టం సర్వం శుచిః భవిష్యతి తథా త్వత్ అర్చిని దగ్ధం సర్వం శుచి భవిష్యతి. అంటే ఇక్కడ మనకు ఏంటి, రెండు రకాల శుచిని చెప్తున్నాడు. సూర్యకిరణేషు రోగానునాశకత్వం వర్తది. మనకు డి విటమిన్ సూర్యుని యొక్క కిరణాలు పడితే మొత్తం శుద్ధి అవుతుంది. ఆ కిరణాల్లో ఉన్నటువంటి తీక్ష్ణత, ఆ కిరణాల్లో ఉన్నటువంటి ప్రభావంతో మామూలుగా మన రోగాల యొక్క అనునాశకత్వం, రోగాల్లో ఉండేటువంటి అణులు, దాంట్లో ఉన్నటువంటి ఆ క్రిములు అన్నీ కూడా నాశమవుతాయి. అలాగే సూర్యకిరణై స్పృష్టం సర్వం శుచి భవతి. మనకు మామూలుగా ఇప్పుడు మనకు చేస్తూ ఉంటాం, అంటే వాష్ చేయలేనటువంటి వస్త్రాలను మామూలుగా ఎండలో వేస్తే ఆ సూర్యకిరణ ప్రభావంతో ఉక్కినట్టుగా, అంటే మనకు వాష్ చేసినట్టుగా అవుతుంది అనేటువంటి మనకి ఇప్పటి వరకు చాలా పట్టు వస్త్రాలు సూర్యుని యొక్క కిరణార్థం ప్రపంచమంతా కూడా శుచి అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే అగ్ని. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అన్నిటిని కూడా శుద్ధి చేసేటువంటి విషయం ఏంటి ఇంకొకటి అంటే అగ్ని. కాబట్టి అగ్నితోటి అన్ని కూడా శుచి అవుతాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్తూ శుచి సర్వేషామేవ శౌచానాం అర్థ శౌచం పరం స్మృతం యోర్థ శుచిర్హి సశుచి న మృద్దువా శుచిః. సర్వేషామేవ శౌచానాం అర్థ శౌచం పరం స్మృతం యోర్థ శుచిర్హి సశుచిః న మృద్వారి శుచిః. సర్వేషాం ఏవ శౌచానాం అర్థ శౌచం పరం స్మృతం యః అర్థశుచిః హి సశుచిః న మృత్ వారి శుచిః. కాబట్టి అన్ని శుచులలో, అన్ని శౌచాల్లోకెల్లా గొప్పనైనటువంటిది ఏంటి అని అంటే అర్థశుచి. అంటే డబ్బు యొక్క శుద్ధి ఏదైతే ఉందో అది నిజమైనటువంటి శుద్ధి. ధన సంపాదన ఏదైతే ఉందో అది యుక్తంగా ఉన్నట్టయితే, శుచిగా ఉన్నట్టయితే అది నిజమైనటువంటి శుచిగా చెప్పబడుతుంది. అన్ని శుచుల్లోకెల్లా కూడా ఈ అర్థశుచి ఏదైతే ఉందో అది చాలా గొప్పగా చెప్పబడింది. అర్థశుచి ఉన్నట్టయితే అన్ని కలుగుతాయి. కాబట్టి అన్యాయార్జితం విత్తం దశవర్షాన్ని జీవతి అనేటువంటిది అంటే అన్యాయం ద్వారా, అన్యాయ మార్గంలో ఆర్జించినటువంటి ద్రవ్యం అది పాపపు సొమ్ము అని అంటాం కదా. కాబట్టి అలాంటిది కాకుండా అర్థశుచి ఏదైతే ఉందో, శుచి మార్గంలో సక్రమమైనటువంటి న్యాయ మార్గంలో సంపాదించినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది నిజమైన ద్రవ్యం. ఆ అర్థశుచియే నిజమైనటువంటి శుచిగా చెప్పబడుతుంది అని మనకు మనుస్మృతికారుడు చెప్పినటువంటి శ్లోకం. యోర్థ శుచి సశుచి, అర్థశుద్ధే శుద్ధి, మిగతాన్ని కావు అనేటువంటి ఒక అర్థంలో ఇక్కడ చెప్పాడు. ఈ ప్రకారంగా శౌచము అనేటువంటి ఒక విషయంలో మనకు శౌచ కార్యం ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనకు సంహితాకారుడు చెప్పాడు. అలాగే శుచి అనేటువంటిది ఎక్కడెక్కడ అనేటువంటి ఒక 3-4 గ్రంథాల ఆధారంగా అసలు శుచి ఎన్ని రకాలుగా ఉంటుంది, మనఃశౌచం, వాక్శౌచం, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇది శుచికి సంబంధించినటువంటి విషయం. దిన సమయంలో ఉదముఖంగా, రాత్రి సమయంలో దక్షిణాభిముఖంగా మౌనంగా ఈ కాలకృత్యాలను తెచ్చుకోవడం చేయాలి
అనేటువంటిది సంహితాకారులు చెప్పినటువంటి శౌచ విధి అని దీంట్లో మనకు తెలుసు. ఇక రెండవది విషయం ఏంటి అని అంటే మనకు దంత ధావనం, దంతముల యొక్క ధావనం. ఇక దీనిలో దంత ధావనానికి పూర్వం ప్రాచీనులు ఇప్పటికి కూడా మనకు అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఇప్పుడు యుఎస్ఏ మనటువంటి వాటిలలో సూపర్ బజార్ లో మన వేపపుల్ల నమ్మడం ఇదంతా కూడా మనకు చూస్తున్నటువంటి విషయం. కాబట్టి వేపపుల్లలు అనేటువంటిది చాలా విరివిగా దొరికేటువంటి విషయం. కానీ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పుల్లలు అంటే మన వివిధ రకాల వృక్షముకు సంబంధించినటువంటి వాటి ద్వారా దంతధావనం చేయాలి అని అంటూ మనకు అష్టాంగ సంహిత సంగ్రహకారుడు ఇక్కడ కొన్ని లిస్ట్ ఇచ్చాడు. ఏంటి అని అంటే వకాసనార్క కదిర కరంజ కరవీరకం సజ్జాని మేధాపమార్గ మాలతీ కకుబోద్భవం కషాయ తిక్త కటుకం మూలమన్యదభీదృశం విజాత వృక్షం క్షుణ్ణాగ్ర మృజ్వగ్రంథి సుభూమిజం కనేన్యగ్రసమస్తౌల్యం సుపూర్చం ద్వాదశాంగులం ప్రాతర్భుత్వాచ యతవాత్ పక్షయే దంతధావనం. వటాసన పద విభాగం పశ్యంతు. వట, అసన, అర్క, ఖదిర, కరంజ, కరవీర, సర్జ, అరిమేద, అపామార్గ, మాలతి, కకుభ, ఉద్భవం, కషాయ తిక్త కటుకం మూలం అన్యత్ అపి ఈదృశం విజ్ఞాత వృక్షం క్షుణ్ణాగ్రం రుజు అగ్రంథి సుభూమిజం కనీని అగ్ర సమస్థౌల్యం సుకూర్చం ద్వాదశాంగులం ప్రాతః భుక్త్వా యతవాత్ భక్షయే దంతధావనం. ప్రాతకాలం ఉత్థాయ శౌచం సమాప్య తథైవ భోజనానంతరమపి మౌనేన దంతధావన కరణీయం. దంతధావన సమయేపి మౌనం ఆచరణీయం అవశ్యం. కైః తత్ర కేచన వృక్ష విశేషాः అత్ర ఉక్తాः సంతి. దంతధావనార్థం వటః, వటవృక్షం అంటే మర్రి చెట్టు, ఖదిరః, కరవీరః, శాలవృక్షః, అరిమేదః, అపమార్గః ఉత్తరే, మాలతి, అర్జున అంటే మద్ది చెట్టు, తెల్ల మద్ది, రెండు రకాలుగా ఉంటుంది మద్ది, అర్జున. ఏదేషు కస్యచిత్ వృక్షకాష్ఠస్య ఉపయోగः కర్తవ్యः. ఇక్కడ ప్రధానమైనటువంటి వృక్షాలు చెప్పారు. ఇంకా ఇవి కాకుండా చాలా బాగా పరిచయం ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి అని ఒక వర్డ్ వేశాడు. కషాయ రసయుక్తస్య అంటే ఆ చెట్టు ఎలా ఉండాలి అని అంటే కషాయం కానీ తిక్తం కోసం వేపను ఆశ్రయిస్తుంది. తిక్త కషాయ రస అథవా కటుక రసాయన అంటే చేదు కానీ కషాయ రుచి కానీ తిక్త రుచి కానీ ఉన్నట్టయితే ఇక్కడ చెప్పినవే కాదు వేరే కాష్టములను కూడా స్వీకరించవచ్చు. మరి ఎలా ఉండాలి ఆ వృక్షాలు అంటే ఉత్తమ భూమి జాత, మంచి భూమిలో పుట్టినటువంటివై ఉండాలి. ఏదో శ్మశాన భూములు ఇలాంటివి ఆ భూమిలో పుట్టినటువంటి మొక్కలు పనికిరావు. కాబట్టి మంచి భూమిలో పుట్టాలి. అలాగే పుట్టిత, అది ఎలా ఉండాలి అని అంటే మధ్యలో గొడిపెలు ఇలాంటివి ఉంటాయి కదండి, అవి లేకుండా ఉండాలి. రుజు అంటే స్ట్రైట్ గా ఉండాలి. అలాగే గ్రంథి విహీనం, ఈ గొడిపెలు ఇలాంటివి లేకుండా ఉండాలి. కనిష్టాంగులి మన చిటికన వేలు దొడ్డు పరిమితులతో ఉండాలి. ద్వాదశాంగులం 12 అంగుళాల పొడవు కలిగినటువంటిదై ఉండాలి. అలాంటి కాష్టాలతోటి దంతధావన చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకి ఇక్కడ అష్టాంగ సంగ్రహకారులు చెప్పినటువంటి విషయంలో తెలుస్తుంది. అలాగే కొన్ని నిషిద్ధాలు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు జిల్లేడు చెట్టు, అలాగే ముళ్ళ చెట్లు. ఇప్పుడు బిల్వము ఉంది కదండి, బిల్వానికి ముళ్ళు ఉంటాయి. బిల్వం చెట్లతోటి బిల్వ వృక్షం కాష్టాలతోటి దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, తర్వాత పాలు కారే చెట్లు, వాటితోటి
ఆ దంతధావనం చేయకూడదు. అలాగే దాంట్లో షమి వృక్షం, అంతే. ఇక సూక్ష్మంగా ఏంటంటే ముళ్ళున్నవి పాలు కారేవి, ఈ 2 చెట్లను వదిలేయాలి, ఈ 2 రకాల చెట్లను వదిలేయాలి అనేటువంటి ఒక విషయంగా ఆ చెప్పడం జరిగింది. అలాగే దంత చూర్ణం అండి, చాలా పాత వాళ్ళు చాలా గొప్పగా చేసుకునేవారు. దంత చూర్ణం తోటి ఆ దంతధావనం చేసేవారు. ఇప్పుడు మనం ఇదంతా కెమికల్ తోటే మనం ఇప్పుడు వాడే పేస్టులన్నీ కూడా ఏంటంటే అనేక రకాలైనటువంటి కెమికల్స్, వాటితోటి అవి అరిగిపోవడాలు, తర్వాత ఈ దంతాల ప్రాబ్లమ్స్ రావడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు కానీ పంచగవ్యంతో బాగా ఆవు దానిలో కొన్ని రకాల మూలికలు అంటే సైంధవ లవణం, తర్వాత లవంగాలు, ఇలాంటి కొన్ని మూలికల మిశ్రమణం ఉంటుంది. అన్ని కలిపి దంతధావన చూర్ణం అనేక కంపెనీలలో దొరుకుతుంది. విశేషంగా పంచగవ్యలో తయారు చేసినటువంటి దంతధావన చూర్ణం ఏదైతే ఉందో అది బాగా విశేషంగా కూడా పనిచేస్తున్నటువంటి విషయం. దాని ద్వారా ఏంటి అని అంటే మనము దంతాలను కాపాడుకొని ఎక్కువ కాలం మన్నికగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఉదాహరణకు వాళ్ళు చెప్తారు, ఏకాదశి శుద్ధ ఉపవాసం, దాన్ని తీసి ఏంటి అని అంటే పేస్ట్ పెట్టి ముందు ముఖం కడుగుతాం, గతం అయిపోయింది. దాంట్లో అంటే అనేక రకాల దాంట్లో ఏం కలుస్తాయి అనేటువంటి ఆ ఫార్ములాలో వాడు చెప్పినటువంటి సీజన్ అది కాకుండా చేసేటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఈ దంతధావన చూర్ణాన్ని వాడినట్టయితే, అలాగే వీళ్ళున్న వాళ్ళు దొరికినటువంటి వాళ్ళు ఇలాంటి వృక్షాల యొక్క పుల్లలను వాడినట్టయితే దాని ద్వారా దంతధావనం చేసుకున్నట్టు దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దంతధావనేన గుణాహక్కే దంతధావనం కుర్మః ఏతేషాం వృక్షాణం ఏతాన్ వృక్షాన్ ఉపయోగం కుర్మః దంతధావనార్థం. దంతధావన గుణాహకే ఇత్యుక్తే చారుచర్య. భోజుడు రచించినటువంటి చారుచర్య అనేటువంటి ఒక గ్రంథం. ఈ చారుచర్య అనేటువంటి పేరుతోటి మనకు సంస్కృత వాంగ్మయంలో 3 గ్రంథాలు కనబడతాయి. ధన్వంతరి విరచితమైనటువంటి చారుచర్య అనేది ఒకటి, కానీ దీని యొక్క పేరు వేరే గ్రంథాల్లో ఉంది కాబట్టి ధన్వంతరి రచించినటువంటి చారుచర్య అనేది పూర్వం ఉండేది అని తెలుస్తుంది, కానీ ఆ గ్రంథం మాత్రం ఇప్పుడు లేదు, దొరకట్లేదు. ఇక రెండవది భోజుని యొక్క చారుచర్య, ఇది వైద్య గ్రంథం. దీంట్లో చాలా గొప్ప గొప్ప విషయాలు దీంట్లో చెప్పారు. దీంట్లో ఈ భోజుని యొక్క చారుచర్య అంటే చారు అంటే అందమైందండి, అందమైనటువంటి చర్య అంటే పని అని అర్థం. మంచి అందమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పని అర్థంలో చెప్పుకోవచ్చు. ఇంకొకటి క్షేమేంద్రుడు రచించినటువంటి చారుచర్య అనేటువంటి ఇంకొక గ్రంథం, చాలా గొప్ప గ్రంథం. అంటే గొప్ప గ్రంథం అంటే చిన్న గ్రంథమే, దానిలో ఒక 100 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. దానిలో 100 శ్లోకాల్లో దీనిలో నియమాలు చెప్తుంటారని. అంటే ఏంటి? పాద ప్రక్షాళన కరెక్ట్ గా చేసుకోవాలి, అంటే కరెక్ట్ గా అంటే పూర్తిగా చేయడం, కాళ్ళు పూర్తిగా కడుక్కోవాలి అని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు. అంటే ఇలా చేసి నలుని యందు కలి ప్రవేశించాడు అనేటువంటి ఒక ఉదాహరణతోటి దానిలో ఆ చివర్లో ఉదాహరణ చెప్తాడు అన్నట్టు, ఒక కథ ఐతిహ్యం చెప్తాడు. చాలా గొప్ప మంచి గ్రంథం. కాబట్టి ఈ ప్రకారంగా చారుచర్య అనేటువంటి పేరుతోటి 3 గ్రంథాలు కనబడతాయి. మనకు దొరికే గ్రంథాలు ఇవి 2 మాత్రమే. భోజుడు రచించినటువంటి చారుచర్య. దీంట్లో కూడా చాలా గ్రంథం నష్టమైంది. ఆ నష్టమైన గ్రంథాలు అయినప్పటికీ అంటే నష్టమైనటువంటి శ్లోకాలు కొన్ని కాలక్రమేణా లుప్తమైపోతుంటాయి. లుప్తం కావడం అంటే అక్కడ డ్యామేజ్ కావడం అదంతా జరుగుతూ ఉంటుంది. అలా అయినప్పటికీ కూడా 80%, 90% గ్రంథం మనకు అవైలబుల్ గా ఉంది. చారుచర్య క్షేమేంద్ర చారుచర్య అయితే బాగానే విరివిగా ఉంది, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇది ఈయనేం చెప్తాడు అని అంటే దంత ధావన గుణాలు అని అంటూ ఇత్త శ్లేష్మ హరం రుచ్యం నైర్మల్యం చక్షుషోర్హితం శ్రోత్ర నాడ్యో విశుద్ధ్యంతే నరాణాం దంతధావనాత్. ఇత్త శ్లేష్మ హరం రుచ్యం నైర్మల్యం చక్షుషోర్హితం శ్రోత్రనాఢ్యో విశుద్ధ్యంతే నరాణాం దంతధావనాత్. పిత్తశ్లేష్మహరం రుచ్యం నైర్మల్యం చక్షుషోః హితం శ్రోత్రనాఢ్యః విశుద్ధ్యంతే నరాణాం
దంతధావనాత్ పిత్తదోషः శ్లేష్మదోషः గచ్చతి. పిత్తశ్లేష్మదోషौ గచ్చతः. రుచికరం నిర్మలం భవతి. చక్షుషోః హితం భవతి. కర్ణనాఢ్యः విశుద్ధాः భవంతి. కాబట్టి ఇదంతా కూడా ఏరియా ఏదైతే ఉందో అన్ని కలిసి ఉంటాయి. కాబట్టి ప్రధానంగా పిత్తదోషం హరిస్తుంది, పిత్తదోషం పోతుంది, శ్లేష్మ దోషం పోతుంది. అలాగే రుచికరం అంటే నాలుక పైన ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అంటే ఆ మాలిన్యం అంతా తొలగిస్తాం. కాబట్టి ఏదైనా తింటే చక్కగా రుచి అనేటువంటిది మనకు రుచి అనేటువంటిది తెలుస్తుంది. అలాగే నిర్మలం నుంచి అన్ని నోరు మొత్తం కడిగితే ఏంటంటే ఒక ఫ్రెష్ గా అనిపించడం అదంతా మనకు అనుభూతి కదా. అలాగే చక్షుషోహితం, చక్షు కళ్ళకు హితం చేకూరుస్తుంది. కర్ణనాట్య కర్ణంలో ఉన్నటువంటి నాడులు విశుద్ధములైతాయి. ఇవి దంతధావనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, గుణాలు అని చెప్తున్నా. అలాగే జిహ్వా నిర్లేఖనం. జిహ్వా నిర్లేఖనము అని అంటే జిహ్వా నిర్లేఖనం రౌప్యం సౌవర్ణం తామ్రమేవా తన్మలాపహరం శస్తం మృదుశ్లేక్ష్ణం షడంగులం. ఇది కూడా చాలా జిహ్వా నిర్లేఖనం రౌప్యం సౌవర్ణం తామ్రమేవా తన్మలాపహరం శస్తం మృదుశ్లేక్ష్ణం షడంగులం. జిహ్వా నిర్లేఖనం రౌప్యం సౌవర్ణం తామ్రం ఏవ తత్ మలాపహరం శస్తం మృదుశ్లేక్ష్ణం షడంగులం. జిహ్వాయాః నిర్లేఖనం అంటే నాలుకను శుద్ధి చేసుకోవడానికి టంగ్ క్లీనర్స్ మనం వాడుతుంటాం కదా. జిహ్వాయాః నిర్లేఖనం ఎలా చేయాలంటే రజతేన, ప్రాచీన కాలంలో అవి ఉన్నాయి కాబట్టి వెండితోని కానీ, సౌవర్ణేన బంగారంతో కానీ, తామ్రేన రాగితో కానీ చేయాలి. ఎంత ఉండాలి? షడంగుల పరిమితంగా ఉండాలి శలాక. కాబట్టి దాంతో జిహ్వా నిర్లేఖనం చేస్తే ఈ జిహ్వా పైన ఉన్నటువంటి మలమంతా కూడా దూరం అయిపోయి మనకు చక్కటి రుచి తెలియడం, తర్వాత ఇదంతా కూడా మనకు కలుగుతుంది. మలినం అనేటువంటిది జిహ్వా నిర్లేఖనం వల్ల తొలుగుతుంది. తద్వారా ఏంటి అని అంటే ఆహార పదార్థాలు ఏమైనా తింటే చాలా రుచికరంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి జిహ్వా నిర్లేఖనం కరణీయం అవశ్యం. ఇది చారుచర్యాకార పూజక వదతి. నెక్స్ట్ గండూష విధి. మహోదయ శస్తం అంటే ఏంటి మహోదయ? ప్రశస్తమైంది అని అర్థం. ఓకే, ప్రశస్తం ఉపసర్గ, శస్తం అంటే మంచిది, గొప్పది అని అర్థం. గొప్పది. నెక్స్ట్ గండూష విధి. గండూషమపి కుర్వీత శీతేన పయసా ముహుః కపతృష్ణామలహరం ముఖాంత శుద్ధికారకం. సుఖోష్ణోదక గండూషః కఫారుచి మలాపహః దంతజాడ్య అరశ్చాపి ముఖలాఘవ కారకః. గండూషమపి కుర్వీత శీతేన పయసా ముహుః కపతృష్ణామలహరం ముఖాంత శుద్ధికారకం. సుఖోష్ణోదక గండూషః కఫారుచి మలాపహః దంతజాడ్య హరశ్చాపి ముఖలాఘవకారకః. గండూషం అపి కుర్వీత శీతేన పయసా ముహుః. అది రోటర్ పెట్టట్లేదు.
గండూషం అంటే ఏంటి సార్? గండూషం అంటే కుక్కిలించడం అంటే అంటాం కదా, పుక్కిలించడం పుక్కిలించడం పుక్కిలింత. సరే సార్. గండూషం అపి కుర్వీత సార్ వినబడట్లేదు సార్. ఒక్క నిమిషం అండి. శీతలేన జనేన పునః గండూష కరణి. చల్లటి నీళ్ళతోటి మళ్ళీ గండూషం చేయాలి. శీత జలేన కృత గండూష కఫనాశక తృష్ణాయా నివారక మలనాశక భవతి. కాబట్టి చన్నీటితో చేసేటువంటి గండూషం ఏదైతే ఉందో అది కఫాన్ని నాశనం చేస్తుంది, తొలగిస్తుంది. తృష్ణ అంటే దాహం. చాలా మందికి కొంత వాటర్ తాగినా ఇంకా దాహంగా ఉంటుంది. కాబట్టి తృష్ణాయా నివారక భవతి మలనాశక, మలాన్నింటినీ కూడా తొలగించేస్తుంది. ఏవం ముఖస్య అంతఃశుద్ధి కరోతి. మనం అనుకుంటాము ఇక్కడ చేసే గండూషము లోపలికి ఎలా పనిచేస్తుంది అని, కానీ చాలా గొప్పగా పనిచేస్తుంది. అందుకోసమే ఇంతకుముందు ఒక గ్రంథం ఉండేది, ఆయిల్ పుల్లింగ్. ఇది మనం మంచి కొబ్బరి నూనె ఇలాంటి ఆయిల్ తోటి, నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో చేసేటువంటి అది మనకు అంతఃశుద్ధి, లోపల ఉండేటువంటి పేగులను వాటినన్నింటినీ కూడా బాగా శుద్ధి చేస్తుంది అనేటువంటిది. ఇక అల్పోష్ణేన జలైన కృత గండూష, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతోటి చేసేటువంటి గండూషము కపస్య అరుచేహే మలస్యత నాశకం. అరుచి అంటే రుచి తెలియకపోవడం, అరుచి అనేది ఒక వ్యాధి దీంట్లో, ఇంకా రుచి సరిగ్గా తెలియకపోవడం అనేటువంటిది. అలాగే కపస్య, కపం యొక్క అరుచి మలం యొక్క నాశకంగా ఉంటుంది. దంతజాడ్యస్య నివారక భవతి ముఖస్య లాఘవం సంపాదన. కాబట్టి మాలిన్యం అంతా తొలితే ఏంటి అని అంటే లఘుత్వమే, లాఘవంగా ఉంటుంది. కాబట్టి గండూషము అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. గండూష విధి అనేటువంటిది ఈ ప్రకారంగా చేయాలి అని చెప్తున్నాను. ఇంకా ఏంటి అని అంటే ఇక్కడ గండూషము శీత జలం ఒకటి, తర్వాత కించిదుష్ణం
అంటే కవోష్ణము అని అంటారు. గోరువెచ్చని 3 పదాలు కోష్ణం, కవోష్ణం, మందోష్ణం, కదుష్ణం, త్రిషద్వది అని అమరం. కోష్ణమని, కవోష్ణమని, అంటే కొద్దిగా కొద్దిగా ఇంకొద్దిగా ఇలా గోరువెచ్చని అని అంటాం మనం తెలుగులో. ఇంకంతకంటే వర్డ్ ఇంకొకటి లేదు తెలిసి. కాబట్టి ఇలాంటి కొద్దిగా ఉష్ణంగా ఉన్నటువంటి నీటితో చేస్తే కపము, అరుచి మొదలైనటువంటి పోతాయి. శీతోదకం చేయడం వల్ల కూడా అపనాశకం, తృష్ణాయాహ నివారకం మొదలైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి గండూష విధితోటి అని భావప్రకాశకారుడు. భాప్ర అంటే భావప్రకాశ అనేటువంటిది. ఇది 5వ అధ్యాయం 42, 43 శ్లోకాలు. ఇవి 2 శ్లోకాలు. దీంట్లో మాకు గండూష విధికి ఆయిల్ పుల్లింగ్ కాదా మహోదయ ఇప్పుడు ఇది? ఆయిల్ పుల్లింగ్ అండి, ఆయిల్ పుల్లింగే. అంటే ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే నీటితో చెప్పాడు. తర్వాత ఏంటంటే నూనెతోటి, కొబ్బరి నూనెతోటి, ఇది కూడా ఇదంతా కూడా గండూష విధి కిందకే వస్తుంది. అది ఇక్కడ చెప్పలేదు. అయితే మొన్న మహోదయ ఇంకొక మహోదయ చెప్పినప్పుడు చెప్పారు మాకు. అవును, అది ఏంటంటే గండూష విధి మనకు ఆయిల్ తో కూడా చేస్తామండి, కానీ ఇక్కడ ఈ గ్రంథంలో చెప్పలేదు, ఈ శ్లోకంలో చెప్పలేదు. దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే భావప్రకాశంలో సాహం. దీనికి ఉపయోగించాల్సినటువంటి తైలాలు ఏంటి అని అంటే సార్షపం అంటే ఆవాల నూనె, గంధ తైలం. ఇప్పుడు అవన్నీ మనకు అసలు, కానీ గంధ తైలం, గంధ నుంచి తీసిన తైలం, పుష్పవాసితం, పుష్పాల నుంచి తీసినటువంటి పుష్పవాసితం, ఇవి వీటితోటి చేయొచ్చు. ఇవి ఎప్పుడూ కూడా దూషణం కావు అనేటువంటి విషయంగా ఒక్క నిమిషం. ఇక్కడ తైలాలు ఇది సారీ ఇప్పుడు చెప్పిన టాపిక్ అభ్యంగనకు సంబంధించిందండి. ఈ గండూష విధి ఆయన మహోదయ చెప్పారు, నోట్లో పెట్టుకుని కళ్ళలో నీళ్ళు వచ్చేదాకా పెట్టుకోవాలి అని. అవును అవును, కళ్ళలో నీళ్ళు వచ్చేదాకా పెట్టుకొని వదిలేయడం. అంటే అది చాలా టైం పడుతుంది. తర్వాత ఏంటంటే బాగా ఓపిక కావాలి దానికి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె అని చెప్పారు కదా మహోదయ. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 అభ్యంగనాంక మహోదయ. ఆవాలోనే గంధ తైలం, పుష్పతైలం. పుష్పతైలం ఎప్పుడు కూడా అవి దూషితములు కావు, ఎప్పుడైనా వాడుకోవచ్చు అనేటువంటి ఒక విషయంలో అభ్యంగన స్నానం గురించి చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనకు బాగా ఇప్పుడు విరివిగా దొరికేటువంటివి కొబ్బరి నూనె, తర్వాత మంచి నువ్వుల నూనె. వీటిని ఉపయోగించడం వల్ల మనకు ప్రయోజనాలు. సంపంగి నూనె అని కూడా అంటారు సార్. సంపంగి నూనె, సంపంగి నూనె, అది సంపంగి నూనె కూడా దొరుకుతున్నాయి. అవి అదే పుష్పాలతో వచ్చేది అది సంపంగి నూనె. నెక్స్ట్ అభ్యంగరం. అభ్యంగో వాతః పుష్టిః స్వప్నదార్ఢ్య బృహత్వకృత్ దగ్ధ భగ్న క్షత దగ్ధ భగ్న క్షతరుజా క్లమశ్రమ జరాపహ. అష్టాంగ సంగ్రహం. అభ్యంగో వాతః పుష్టి స్వప్న దాఢ్య బృహత్వకృత్ దగ్ధ భగ్న క్షతరుజా క్లమశ్రమ జరాపహ. అభ్యంగః వాతః పుష్టి స్వప్న దార్ఢ్య బృహత్వకృత్ దగ్ధ భగ్న క్షత రుజా క్లమశ్రమ జరాపహ. సమ్యక్ రూపేణ కృత అభ్యంగః ఏం చేస్తుంది అంటే వాత దోషస్య నాశనం కరోతి. ప్రధానం శరీరస్య పోషణం కరోతి, సమ్యక్ నిద్రాం జనయతి, శరీరం దృఢం కరోతి, శరీరస్య వర్ధనం కరోతి, దహనాత్ భగ్నాత్ క్షతకారణాత్ చ జాత వ్రణం సమ్యక్ కరోతి, రోగస్య ఆలస్యస్య లానతాయాః శ్రాంతేః జరావస్థాయాః చ నివారణం కరోతి. కాబట్టి అభ్యంగనం ద్వారా కలిగేటువంటి ఏంటి అని అంటే
వాతదోషం, ప్రధానంగా వాతదోషం దూరం అవుతుంది. శరీరానికి పోషణ, చక్కటి పోషణ, తల స్నానం చేసేంటి చక్కటి నిద్ర కలుగుతుంది. శరీరం దృఢం కరోతి, శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. వర్ధనం, శరీరాన్ని వర్ధింపజేస్తుంది, అంటే చక్కటి పోషణ చేస్తుంది. అలాగే దహనం, కారడం, భగ్నం, విరిగిపోవడం, క్షతకారణాత్, అంటే ఇలాంటి క్షతములు, అంటే గాయాల వల్ల కలిగినటువంటి వ్రణం, కుళ్ళు మొదలైనటువంటి వివిధ గాయాలు ఉంటాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి మెల్లిమెల్లిగా. అలాగే ఆలస్యస్య, ఇప్పుడు మామూలుగా ఏంటి, అప్పటిదాకా నిద్రమత్తులో ఉంటాం, ఒక్కసారి జలస్పర్శ తరగానే మళ్ళీ మనకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి జలంలో ఉన్నటువంటి మహత్వం అది. కాబట్టి రోగస్య ఆలస్యస్య మ్లానతాయ, మ్లానత అంటే ఒక రకమైనటువంటి తంద్ర, అంటే లేజినెస్ అనుకోవచ్చు, ఆలస్యం అన్న లేజినెస్ ఇలాంటివి. శ్రాంతి, అలసట, అలాగే జరావస్థ, ముసలితనం, ఇవన్నిటినీ కూడా దూరం చేస్తుంది ఈ అభ్యంగనం అనేటువంటిది. ఈ అభ్యంగనానికి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏంటి అని అంటే చక్కటి నూనెలు, సార్షపం, గంధం, తర్వాత పుష్ప సువాసితం, ఇలాంటి తైలాలను ఉపయోగించడం, దాని ద్వారా ఏంటి అని అంటే ఇలాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటి అని అంటే అసలు తైలం ఆయిల్ టచ్ అయిపోతే పెద్ద ప్రమాదం అనేటువంటి విషయంగా ప్రస్తుతం ఉంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు వాడేటువంటి షాంపూస్ వల్ల అసలు మొత్తం ప్రధానంగా కేశాలు పోవడానికి, కేశాలు అంటే వయసు కంటే కూడా ముందే నిలవడానికి, ఇలాంటి వాటికి అన్నింటికి కారణం ఏంటంటే షాంపూస్, కెమికల్స్ కలిగినటువంటి షాంపూస్. వాటి ద్వారా అనేక రకాలైనటువంటి ప్రమాదాలు మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం కూడా. కాబట్టి ఈ తైలాల వల్ల కలిగేటువంటి అభ్యంగం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంటుంది, అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేస్తుంది. ఇక ఉద్వర్తనం కపహరం మేధస ప్రవిలాయనం స్థిరీకరణమంగానం త్వత్ప్రసాదకరం పరం. ఉద్వర్తనం కపహరం మేధస ప్రవిలాయనం స్థిరీకరణమంగానాం త్వత్ప్రసాదకరం పరం. ఉద్వర్తనం కపహరం మేధసః ప్రవిలాయనం స్థిరీకరణమంగానాం త్వత్ప్రసాదకరం పరం. ఉద్వర్తనము అంటే ఏంటంటే మనం నలుగు అని అంటాం కదండి. ఔషధ చూర్ణై, అంటే దీనిలో ప్రధానంగా బావంచలు, ఇంకా చాలా రకాల ఔషధాలు ఉన్నాయండి దీనికి. కాబట్టి వాటి ద్వారా కలిగేటువంటి ఔషధ చూర్ణై అంగానాం మర్దనం, ఈ ఔషధ చూర్ణములతోటి అంగముల యొక్క మర్దన ఏదైతే ఉందో దాన్నే ఉద్వర్తనము అని అంటారు. ఈ ఉద్వర్తనము విలోమగత్య, అనులోమం విలోమం అండి. అనులోమం అంటే పైనుంచి కిందికి, విలోమం అంటే పైనుంచి కింది నుంచి పైకి. అంటే విరుద్ధ దిశ క్రియతే ఉద్వర్తనం కపస్య నాశనం కరోతి, అంటే రివర్స్ లో చేస్తే కపనాశనం అవుతుంది. మేధ ద్రవీకరోతి, రక్త ప్రసరము ఇదంతా కూడా చక్కగా జరుగుతుంది. అంగాన్ని స్థిరీకరోతి, అవయవాలన్నీ కూడా దృఢంగా, పటిష్టంగా, బలిష్టంగా తయారవుతాయి. త్వచ ప్రసాదనం కరోతి, త్వక్ అంటే శరీరముకు ప్రసాదనం, చక్కటి రిలీఫ్ అనేటువంటిది మనకు శరీరానికి వస్తుంది. కాబట్టి ఉద్వర్తనం అనేటువంటిది కూడా గొప్ప విషయం. ఇవన్నీ మనకు ఉద్వర్తనం అంటే ఏంది? ఉద్వర్తనము అని అంటే నలుగు అంటారు కదండి, నలుగు పెట్టుకోవడం అంటే కొన్ని రకాలైనటువంటి ఔషధి చూర్ణాలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, పౌడర్స్ అవి కూడా, వాటితోటి కొద్దిగా వాటర్ కలిపి పెట్టుకోవడము ద్వారా ఇలాంటివన్నీ కూడా ఏంటి అని అంటే విలోమగత్తితో చేస్తే కపనాశనము జరుగుతుంది. మేధ ద్రవీకరోతి అంగానం స్థిరీకరోతి, అంగాలన్నీ కూడా సౌష్ఠవంగా తయారవుతాయి. ఇవన్నీ కూడా ఈ ఉద్వర్తనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అని. మనకి ఇప్పుడు అంటే జీవితంలో ఒకటో రెండో సార్లు ఏదో పెళ్లి సందర్భంలో, వారి సందర్భంలో ఇప్పుడు అకేషన్ లాగా జరిగేటువంటి ప్రక్రియలు అయిపోయాయి. కానీ నిజానికి ఈ రోజు చేయాల్సినటువంటి, ఆచరించాల్సినటువంటి విధులు. మాత్రలో దీన్ని ఉప్పుటాన్ అంటారు, అదేనా అండి?
ఉపటన్ అంటారు నార్త్ లో అండి. అదేనండి అదే. స్నానం చేసినప్పుడు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. రోజు కాకపోయినా తల స్నానం చేసినప్పుడు ఈ నలుగు పెట్టుకోవడం ఇవన్నీ జరిగే, ఇదివరకు జరిగేవి, ఇప్పుడు లేవు, ఏమి అన్ని పోయినాయి. నెక్స్ట్ వ్యాయామ. శరీరాయాస జననం కర్మ వ్యాయామ ఉచ్యతే. వ్యాయామం 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 ఇది వయం వదామः, किन्तु व्यायाम इति पदस्य कः अर्थः जानीमः, अर्थं जानीमः. व्यायामः इत्युक्ते शरीरस्य शरीरेण क्रियमाणः क्रिया इति जानीमः. किन्तु अत्र सूत्रे वाग्भटः कथमुक्तवान् पश्यन्तु. शरीरायासजननं कर्म व्यायाम उच्यते. यस्य कर्म करणेन शरीरं श्रान्तं भवति तत्कर्म एव व्यायामः इत्युच्यते. అంటే ఏ పని చేయడం ద్వారా శరీరము అలసటను పొందుతుందో అది దాన్నే వ్యాయామము అని అంటారు. ఇక్కడ వ్యాయామం అంటే ఇప్పుడు చూసేటువంటి జిమ్లు కానీ లేకపోతే అలాంటి ఈ ట్రేడ్మిల్ ఇవన్నీ కాదండి. అంటే శరీరానికి ఆయాసం, శరీరానికి శ్రమ కలిగించేటువంటి అది ఏదైనా సరే దాన్ని వ్యాయామంగా చెప్తారు అని చెప్తున్నాడు అష్టాంగ సంహితాకారులు. వ్యాయామేన కాని ప్రయోజనాన్ని సిద్ధంతి ఇది వదతి. లాఘవం కర్మ సామర్థ్యం దీప్తోగ్నిర్ మేధస క్షయః విభక్త ఘనగాత్రత్వం వ్యాయామాద్ ఉపజాయతే. లాఘవం కర్మ సామర్థ్యం దీప్తోగ్నిర్ మేధస క్షయః విభక్త ఘనగాత్రత్వం వ్యాయామాద్ ఉపజాయతే. లాఘవం కర్మ సామర్థ్యం దీప్తః అగ్నిః మేధసః క్షయః విభక్త గణఘాత్రత్వం వ్యాయామాత్ ఉపజాయతే. వ్యాయామస్య కారణాత్ శరీరే లఘుత్వం భవతి. శరీరం లఘురూపేణ భవతి, లఘుత్వం సిద్ధ్యతి. కార్యశక్తేః వర్ధనం, उत्साहः अपि वर्धते, तपि कार्यशक्ति अपि वर्धते. एवं जठराग्नेः दीपनं, वृद्धस्य मेधसः क्षयः, तथा शरीरं घनं दृढं भवति. అంటే వ్యాయామం చేయడం ద్వారా శరీరం లఘుగా మారిపోతుంది, లఘుత్వంగా తయారవుతుంది. కార్యశక్తి, దానివల్ల శక్తి పెరిగి మనకు మనం డైలీ రొటీన్ లో చేసుకునేటువంటి కార్యాలను చేసేటువంటి ఒక శక్తి మనకు పెరుగుతుంది. అలాగే జఠరాగ్ని, మనకు జఠరాగ్ని ఏదైతే ఉందో అది బాగా ప్రదీప్తమవుతుంది, చక్కటి ఆకలి అదంతా కూడా ఉంటుంది. వృద్ధస్య, పెరిగినటువంటి మేధస్సు అంటే అనవసరమైనటువంటి కొవ్వులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోతాయి. అలాగే శరీరం ఘనం దృఢం భవతి, మంచి ఘనంగా తయారవుతుంది, దృఢంగా తయారవుతుంది వ్యాయామం వల్ల. ఏం ప్రకారేణ వ్యాయామస్య ప్రయోజనాన్ని బహూని సిద్ధ్యంతి. అతః అతి వ్యాయామము అనేటువంటిది కూడా చేయకూడదు, దానివల్ల అనేక అనర్థాలు వస్తాయి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అతి వ్యాయామము అనేటువంటిది కూడా అతి వ్యాయామత కాసో జలచర్దిష్ట జాయతే. కాబట్టి మనం చూస్తూ ఉంటాం విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల మధ్యలో హార్ట్ అటాక్ అంటే వేరే వేరే కారణాల వల్ల చాలా చిన్న వయసులోనే చనిపోయినటువంటి వ్యక్తులు మనం పత్రికల్లో చూడడం జరిగింది, వినడం జరిగింది. కాబట్టి అతి వ్యాయామం కూడా అనర్థం. నెక్స్ట్ స్నానం.
మాంత్రం భౌమం తథాగ్నేయం వాయవ్యం శ్రవ్యమేవ ద్రవ్యం. మాంత్రం భౌమం తథాగ్నేయం వాయవ్యం శ్రవ్యమేవ చ. వారుణం మానసం చైవ సప్త స్నానాన్యనుక్రమాత్. మాంత్రం భౌమం తథాగ్నేయం వాయవ్యం శ్రవ్యమేవ వారుణం మానసం చైవ సప్త స్నానాన్యనుక్రమాత్. ఇది యాజ్ఞవల్క స్మృతి. స్మృతి గ్రంథాలు మనకు సంస్కృత వాన్మయంలో ధర్మశాస్త్రంతో వై స్మృతి అని మనకు స్మృతి గ్రంథాల్లో కూడా, స్మృతి గ్రంథాలు ఏది కూడా ధర్మశాస్త్రాలు ఒకటేనండి, భేదమేం లేదు. కాబట్టి ధర్మశాస్త్రంలో మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో అష్టాదశ స్మృతులు ప్రసిద్ధాలు. అలాగే ఉపస్మృతులు కూడా అనేకంగా ఉన్నాయి. వీటిలలో మనకు యాజ్ఞవల్క స్మృతి కూడా ఒకటి. మన స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి, కన్వ స్మృతి, కౌండిన్య స్మృతి, ఇలా చాలా రకాల స్మృతులు మనకు కనబడుతుంది. అయితే దీంట్లో ఏంటి అని అంటే ధర్మశాస్త్రాల్లో మనకు 5 అంశాలు ప్రధానంగా చర్చింపబడతాయి. ఒకటి ఫస్ట్ ఆచార, అంటే ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే అక్కడ కూడా ఈ ఆచార విధి ఉంది. పొద్దున్న లేచినప్పటి ఏం చేయాలి, దానికి అన్ని ఒకదానికి సంబంధం కలిగినటువంటి విషయాలు. కాబట్టి ఆచారము మొదటి విషయం. 2 వ్యవహారం. వ్యవహారము అంటే ఏంటి అని అంటే వ్యవహారం అని అంటే మనం అనుకునే వ్యవహారం కాదు. వ్యవహారం అంటే ఇక్కడ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. అంటే దీనిలో సివిల్, క్రిమినల్, తర్వాత ఆస్తులు, ఇవన్నీ వాటికి సంబంధించిన పనిష్మెంట్స్, వాటికి సంబంధించిన డిస్కషన్ అంతా కూడా ఈ వ్యవహార విభాగంలో కనబడుతుంది. ఆచారం, వ్యవహారం. తర్వాత ప్రాయశ్చిత్తం, తప్పులు జరిగితే పనిష్మెంట్స్, ఇదొక విభాగం. అలాగే కాలం, అంటే ప్రతి విషయం కూడా కాలానికి ముడిపడి ఉంటుంది కాబట్టి కాల విషయకమైనటువంటి చర్చ. అంటే తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, వాటికి సంబంధించిన విషయాలు, వాటి యొక్క గణన, వాటి వల్ల కలిగేటువంటి అవన్నీ గ్రహ సంచారం, వాటికి సంబంధించిన విషయాలు, ఈ కాల విషయక చర్చ. అలాగే ఇంకొకటి ఆచారం, వ్యవహారం, ప్రాయశ్చిత్తం, కాలం, శ్రాద్ధం, పైతృకమైనటువంటి విషయాలు, వీటికి సంబంధించిన విషయాలు. ఈ 5 అంశాలు మనకు ధర్మశాస్త్రాల్లో చర్చింపబడతాయి. ధర్మశాస్త్ర గ్రంథాలు చాలా చాలా విస్తృతమైన సాహిత్యం, అది కూడా దాంట్లో ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయం. ఇది యాజ్ఞవల్క స్మృతి కూడా దాంతో చెప్పినటువంటి ఒక స్మృతి. కాబట్టి అక్కడ ఏం చెప్పాడు అని అంటే స్నానము మనకు మాంత్రం భౌమం తథా ఆగ్నేయం వాయవ్యం శ్రవ్యం ఏవ వారుణం మానసం చైవ సప్త స్నానాన్యనుక్రమాత్. భౌమం అంటే ఏంటి సార్? భౌమం భౌమం భూమి. భూమి అంటే భూమికి సంబంధించిన రజస్సు, అంటే ధూళి ఉంటుంది కదండి, ఆ గోధూళి అనేది చాలా విశేషం. కాబట్టి మనకు అష్ట మృత్తికలు అని మనకు యజ్ఞయాగాదులలో వాటిలలో ప్రతిష్టా కార్యక్రమాలలో బాగా ఉపయోగిస్తుంటారని. అష్ట మృత్తికలు, మృత్తికా స్నానం అంటారు. మృత్తికా, కరెక్ట్. మృత్తికా స్నానం. అష్ట మృత్తికల్లో అశ్వశాల మృత్తిక, గజశాల మృత్తిక, గోశాల మృత్తిక, అజ మృత్తిక, నాదేయం, నదీ మృత్తిక, ఇలా ఒక అష్టవిధ మృత్తికలు చెప్పబడ్డాయి. దాన్ని మృత్తిక, భౌమం అంటే భూమికి సంబంధించింది కాబట్టి భౌమం, అది దాని పేరు మృత్తిక. అలాగా మాంత్రం. మంత్రము అని అంటే ఏదైనా ఒక మంత్రాన్ని ఉచ్చరించడం, అంటే శుచికి సంబంధించిన మంత్రాలు మనకు వేదంలో చెప్పబడ్డాయి కాబట్టి ఆ శుచి చేసేటువంటి మంత్రముల యొక్క ప్రభావం, మంత్ర ఉచ్చారణ ద్వారా కలిగేటువంటి స్నానం మాంత్రం. భౌమం అంటే మృత్తిక. ఆగ్నేయం, ఆగ్నేయ స్నానం. వాయవ్యం, వాయువు, ఆగ్నేయం. అలాగే దివ్యం వారుణం. వారుణము అంటే వరుణ సంబంధమైంది, అంటే వర్షము పైనుంచి కురుస్తుంటుంటే దాంతో తడబడడం. మానసం అంటే మనస్సు, మనస్సుకు శుచి అనేటువంటి మానసిక శుచి ఉన్నట్టయితే ఇంకా ఇవేమీ అవసరం లేదు అనేటువంటి ఒక విషయంలో చెప్తూ ఉంటారు. కాబట్టి ఒకటి కాబట్టి ఈ ప్రకారంగా సప్తవిధ శ్రవ్యం అంటే ఏంటండి? శ్రవ్య స్నానం.
శ్రవ్యము అని అంటే ఈ మంత్ర వినడము అనేటువంటి అర్థంలోనే వస్తుందండి ఇది. ఇది ఒక్కటి చూడాలి మరి. ఇది శ్రవ్యము అని అంటే మంత్రాలు అంటే వినడము ద్వారా అట్లా అనేటువంటిది రేపు చూస్తాను గ్రంథం చూసి. కాబట్టి ఈ ప్రకారంగా సప్తవిధ స్నానాలు అని చెప్పడం జరిగింది ఈ యాజ్ఞవల్క్య స్మృతి. ఇంకా యోగంలో ఏం చెప్తారు? ఇవన్నీ ఎవరైనా ఆచరించి చూపిస్తున్నారండి? అంటే ఇప్పుడు ఏదైనా ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తే ఇవన్నీ మనతో చేయిస్తారా వాళ్ళు? లేదండి, ఇవి ఇప్పుడు ఏంటంటే సప్త స్నానాలు, స్నానము అనేటువంటిది ఏ విధంగా చెయ్యాలో చెప్తుంది. ఆయుర్వేద వైద్యంలో మనకు ఇప్పుడు దైనందిన వ్యవహారానికి సంబంధించి ఆయుర్వేద హాస్పిటల్స్ లో మనకి ఏముంటుందని ఉండదు, ఓన్లీ డైట్ చెప్తారండి. మనకి ఏమైతుందంటే చాలా కాలం నుంచి ఇవి వాడుకలో లేకపోవడం వల్ల మనకు పరిచయమే లేదు. అవును, కానీ ఎవరైనా దీన్ని పనిగట్టుకుని చేస్తే గానీ జరిగే అవకాశం తెలిసిన వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దైనందిన జీవితంలో వీటిని ఉపయోగిస్తుంటారండి చాలా మంది. ఇప్పుడు మనకు అక్కడ వ్యవస్థ లేదు, దారిలో ఉన్నాం, స్నానం చేయాలి అని అంటే మంత్రోచ్చారణ ద్వారా అది. అలాగే భస్మ స్నానం అనేటువంటిది, భస్మం కూడా పవిత్రం చేస్తుంది అనేప్పుడు 4 o'clock 3 o'clock ఏంటి పిల్లలకు వేద విద్యను చెప్పాలి. గురుగారు ఏం చేస్తారు, వెంటనే లేస్తారు, ఏదో ముఖం కడిగితే కడతారు, లేకపోతే భస్మం పెట్టేసి వాళ్ళు కూడా భస్మం పెట్టుకుంటారు, కథం శుద్ధి అయినట్టుగా మళ్ళీ పాఠం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దైనందిన జీవితంలో ఇవి కొంతమంది కొన్ని ఆచరిస్తున్నారండి. ప్రయాణాలలో కూడా చేస్తారు సార్ చాలా మంది పెద్దవాళ్ళు. భస్మ స్నానం జర్నీస్ లో వాటిలలో స్నానం కుదరదు కదా, ఆ టైంకి భస్మ స్నానం అని చేస్తారు, ఈ సమయంలో చేస్తుంటారు. అది అవునవును. ఈ ఆగ్నేయం వాయువ్యం అంటే ఆగ్నేయంలో చేయడం వలనండి, వాయువ్యంలో అగ్ని సంబంధమైనటువంటిది అని అర్థం అండి. అగ్ని సంబంధమైంది అంటే అగ్ని అంటే ఇంచుమించు ఇండైరెక్ట్ గా భస్మం అనేటువంటిది, అగ్నిదగ్ధమైనటువంటి భస్మము అనేటువంటి అర్థంలో తీసుకోవచ్చండి. వాయువ్యం అంటే మళ్ళీ వాయువు అంటే గాలి అండి, అంటే గాలి మంచి చక్కటి గాలి యొక్క స్పర్శ ద్వారా అనేటువంటిది. అంటే బహుశా దీన్ని మంచి గాలిలో వెళ్ళి నిలబడతారు అనుకుంటున్నాండి. అవునండి, ఎక్స్పోజర్ టు విండ్, అవును, అట్లాగే ఎక్స్పోజర్ టు అగ్ని. అవును, అంటే మంచి ఔషధులు వేసినటువంటి ఇప్పుడు సూర్య స్నానం, వాయు స్నానం, సూర్యస్నానం మంచి ఔషధులు వేసినప్పుడు వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో అది మంచి అంటే బాగా ఆస్వాదన యోగ్యంగా ఉంటుంది. ఇక పిచ్చి పిచ్చి కట్టలు వేస్తే అది వేరే విషయము, అది అది కాలుష్యం లాగానే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీని గురించి లోతుగా ఎక్కడన్నా దొరికితే చదవచ్చేమోనండి, తెలుసుకోవాల్సింది ఉందేమో అని అనిపిస్తుంది. ఈ యాజ్ఞవల్క్య స్మృతికి మనకు మంచి వ్యాఖ్య కూడా ఉందండి, అది నేను చూస్తాను యథావకాశంగా చెప్పాయి. మహోదయ చిన్నపిల్లలకు సాంబ్రాణి వేస్తారు కదా, నేను అదే చెప్తున్నా, సాంబ్రాణి కూడా ఈ అగ్నికి సంబంధించిన పొగకి ఇంకా శుద్ధి చేస్తుంది అన్నారు కదా, కోవిడ్ లో కూడా సాంబ్రాణి బాగా వాడమన్నారు. అవును, కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు కనిపించినటువంటి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఆ పొగతోటి అవి నాశనం అంటే నశిస్తాయి కదండి. అందుకోసం 6 నెలలు పిల్లలు పుట్టినాక 6 నెలలు వేస్తారు సార్ సాంబ్రాణి పొగ. కరెక్ట్, అవును, వేసేవాళ్ళు కూడా చేస్తున్నారు కొంతమంది. ఈ లఘున్యాసం మహాన్యాసం కూడా మంత్ర శౌచం కిందకు వస్తాయండి. లఘున్యాసము అంటే అది అక్కడ ఏంటంటే దేవతాహ్వానం అండి. అంటే నా రుద్రో రుద్రమర్చయేత్, నా విష్ణుమర్చయేత్ అంటే విష్ణువు కాకుండా విష్ణువుని అర్చించకూడదు, రుద్రుడు కాకుండా రుద్రమర్చయేత్. కాబట్టి ఆ అంగన్యాస కరన్యాసాల వల్ల ఆ మంత్రాల ద్వారా ఆయా దేవతలను తన యొక్క దేహం యందు ఆవాహన చేసుకొని తానే అభేదం అంటే తానే అయి నా రుద్ర అంటే రుద్రుడై తాను రుద్రుడిని అర్చించడం, విష్ణువై తాను అర్చించడం. అలా అక్కడ ప్రతి అంగంలో వస్తుందండి. మహాన్యాసంలో మీరు గమనించుంటారు, మొత్తం విపరీతమైన న్యాస దాంట్లో. లఘున్యాసంలో కొంచెం వస్తుంది, మహాన్యాసంలో పూర్తిగా. దాని పేరే లఘు కదా, మహా అంటే గొప్పది కదా. ఓకే, ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయో భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగస్య సంభవః అని మన హఠయోగ ప్రదీపిక, హఠరత్నావళి హఠయోగ ప్రదీపిక అని చాలా ప్రసిద్ధ గ్రంథాలు ఇవి. హఠయోగంలో ఇంకొక పద్ధతి.
కాబట్టి ఇక్కడ ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగస్య సంభవః. అంతే. శాస్త్రోక్త ప్రకారేణ అభ్యస్తేన ప్రాణాయామేన సర్వరోగానాం క్షయః జాయతే. ప్రాణాయామస్య అభ్యాసః అయుక్తశ్చేత్ తస్మాదేవ సర్వే రోగాః జాయంతే. కాబట్టి ప్రాణ ఆయామం, ప్రాణాన్ని ఆయామం అంటే పొడిగించుకోవడం, ఎక్కువ చేసుకోవడం. ప్రాణాయామము అని అంటే ప్రాణాన్ని పెంపొందించుకోవడం, ఆయామం అంటే పెంపొందించుకోవడం. కాబట్టి ఆ ప్రాణాయామం అనేటువంటిది పద్ధతి ప్రకారంగా, శాస్త్రోక్త ప్రకారంగా, గురుముఖత నేర్చుకున్నటువంటి పద్ధతి ప్రకారంగా చేసినట్టయితే సర్వరోగ క్షయ, అన్ని రోగాలను క్షయింపజేసేటువంటి శక్తిగా ఉంటుంది, క్షయం జరుగుతుంది కూడా. అదే ప్రాణాయామము సరి అయిన పద్ధతిలో చేయనట్టయితే అది రివర్స్ అవుతుంది, సర్వరోగాలకు కారణభూతం అవుతుంది అని హఠయోగ ప్రయోగ ద్వారా దీనిలో చెప్పారు. అలాగే మనుస్మృతిలో చెప్తున్నాడు ఇంకా, అంటే నదికి స్నానానికి సంబంధించిన విషయాలు ఇక్కడ. నదీషు దేవఖాతేషు తడాకేషు సరస్సు చ స్నానం సమాచరే నిత్యం గర్త ప్రస్రవణేషు చ నదీషు దేవఖాతేషు తడాకేషు సరస్సు చ స్నానం సమాచరే నిత్యం గర్త ప్రస్రవణేషు చ. మరస్మృతి. నదీషు దేవఖాతేషు తడాకేషు తరస్సు చ స్నానం సమాచరేత్ నిత్యం గర్త ప్రస్రవణేషు చ. నదీషు అంటే నదుల యందు, దేవతా తీర్థేషు, దేవఖాతేషు అంటే దేవతా తీర్థేషు, తడాకేషు, తడాకం అంటే చెరువులు, సరస్సులు, గర్తేషు, గర్తాలు అంటే గుంటలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా అలాంటివి. ప్రస్రవణేషు అంటే పారేటువంటి నీటి యందు నిత్యం స్నానం చేయాలి. జలాశయ స్నానాత్ శరీరస్య శైత్య సహిష్ణుత్వం సిద్ధ్యతి. చూడండి, జలాశయము ఒక తడాకంలో చేస్తే తడాకంలో నీళ్లు కదలదు, స్థిరంగా ఉంటుంది. దాంట్లో చేస్తే శరీరం ఏం చేస్తుంది అంటే శైత్య సహిష్ణుత్వం, అంటే బాగాసేపు నీళ్ళుంటే ఏంటి అంటే శైత్యాన్ని సహించేటువంటి ఒక సహిష్ణుత్వ శక్తి మనకు పెరుగుతుంది. అలాగే రోగినామేవ ఉష్ణవారిన స్నానం విహితం అస్య. మామూలుగా స్నానము అంటే ఇదే స్నానం, ఏది నదుల యందు, దేవతా కథాలు ఇలాంటివి. ఆయుర్వేదంలో వేడి నీళ్లు ఎవరికి ఉపయోగించాలి అంటే కేవలం రోగులకు మాత్రమే ఉపయోగించాలి అని చెప్తాను. ధర్మశాస్త్రరీత్యా రోగినామపి కేషుతర దినేషు ఉష్ణవారి స్నాన నిషేధ ఉక్త. ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారంగా ఇప్పుడు దాంట్లో గొప్ప గొప్ప వాక్యాలు రాస్తాడు. సంక్రాంతి నాడు ఇలాంటి కొన్ని పర్వాలు ఉన్నాయి, విశేష పర్వాలు. ఆ రోజు స్నానం చేయకపోతే, శ్లోకం గుర్తు రావట్లేదు కానీ చాలా కఠినమైనటువంటి పాపాలుగా చెప్తాడు అన్నట్టు. సంక్రాంతి పర్వని స్నానం ఆచరించకపోతే వాడు రౌరవ నరకాలను పొందుతాడు అనేటువంటి శ్లోక భావం. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర రోగిలో అయినప్పటికీ కూడా ఏదో కొద్దిగా అంటే అనుకూలంగా ఉండేటువంటి ఒక వ్యవస్థలో ఉష్ణవారి స్నానం అప్పుడు కూడా చేయొద్దు, శీతవారితో చేయాలని చెప్తాడు. యహ ఆరోగ్యం పుత్రం మిత్రం వాంఛతి సహ సంక్రాంత్యాం, ఇక్కడ వచ్చింది, సంక్రాంత్యాం భానువారే సప్తమ్యాం రాహుదర్శనే ఉష్ణవారిన స్నానం నాచరి. గ్రహణాలకు సంక్రాంతుల యందు భానువారం, ఆదివారం, సప్తమ్యాం. ఈ భాను సప్తమికి చాలా విశిష్టమైనది, సూర్యునికి సప్తమికి చాలా సంబంధం. దీంట్లో పురాణాల్లో చెప్పారు భాను సప్తమి, అలాగే రథ సప్తమి, మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి, ఇలాంటి సప్తమికి భానువుకు సంబంధించినటువంటి విశేషాలు. కాబట్టి ఆ పర్వాల యందు స్నానము ఉష్ణవారిన స్నానం నాచర్యదు, కాబట్టి చన్నీటితోటే స్నానం చేయాలి అనేటువంటి ఒక విషయంగా చెప్పడం జరిగింది. ఒకటి రాహు దర్శనే అని ఉంది, రాహుని దర్శనం చేసుకున్నప్పుడు మహోదయ అంటే ఇక్కడ ఏంటి అని అంటే గ్రహణాలు అనే అర్థంలో తీసుకోవాలి. గ్రహణ ఇక్కడికి కాకుండా గ్రహణాలప్పుడు కూడా స్నానం చేస్తారు కదా సార్. గ్రహణ
గ్రహణ స్నానం అని కూడా చేస్తారు. అవునండి, మన స్నానం విశేషంగా చెప్పబడింది. చాలా విశేషం, అదే చెయ్యాలి. ప్రాణం పట్టి విడవంగానే స్నానం చేస్తారు. గ్రహణాల యందు స్నానము, నదుల స్నానము, అలాగే నెలకొకసారైనా సముద్ర స్నానము, ఇవి చేయడం ఏంటి అని అంటే ఒంటికి తర్వాత మనస్సుకు రెండింటికి కూడా చాలా మంచిది అనేటువంటి. ఇప్పుడు అలలు తాకుతూ ఉంటుంటే అదొక రకమైనటువంటి ఒక శరీరానికి మంచి అది కలిగిస్తుంది. కాబట్టి సముద్ర స్నానం అని అక్కడ పుణ్యము అని మనకు ఆధ్యాత్మిక విషయాన్ని జోడించి చెప్పారు. కాబట్టి అది భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని రకాలుగా మనకు ఒక రకమైనటువంటి మేలుని చేసేటువంటి విషయాలన్నీ కూడా. అందుకోసమే ఋషులు మనకు ఆచారాలను, నియమాలను విధిగా పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇలాంటప్పుడు వేడి నీళ్ళు చేయకూడదు అని కదా మహోదయ ఇక్కడ చెప్పింది. అవునండి, వాసరే దర్శనం యందు, భానువారమందు, సప్తమి అందు, గ్రహణాల యందు చేయాలి. రోజుల్లో కూడా రోగులకే వేడి నీళ్ళు చెప్పారు. వాళ్ళందరూ నీళ్ళతోనే స్నానం చేసేవాళ్ళు. ఇవైతే పర్టికులర్ గా కంపల్సరీ అన్నట్టుగా చెప్పినట్టున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రాకృతికమైంది ముందు జలము శైత్యమే కదండి. మీరు ఎంత వేడి చేసినా మళ్ళీ ఏంటి ఒక మినిట్స్ లో లేకపోతే ఒక మాక్సిమం ఒక అరగంటలో, పావు గంటలో ఏమవుతుంది, మళ్ళీ శైత్యాన్ని పొందుతుంది. జల లక్షణం ఏంటంటే శైత్యం, చల్లగా ఉండడం అనేది జల లక్షణం. కాబట్టి మీరు ఎంత వేడి చేసినా మళ్ళీ చల్లగానే అయిపోతాయి. కాబట్టి ప్రాకృతికంగా ఉన్నటువంటి దాని వినియోగం వల్ల ఏంటంటే ప్రాకృతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అంతే దాని భావం అది. ఇంట్లో స్నానం చేయమని ఎక్కడ చెప్పట్లా. ఏంటంటే ఇంట్లో స్నానం చేయమని ఎక్కడ చెప్పట్లా. ఇదివరకు రోజుల్లో చెరువుల దగ్గరికి వెళ్ళి అలా చేసేవాళ్ళు కదా మహోదయ. చెరువుల్లో, నదుల్లో, వాటిల్లో స్నానం చేయమని చెప్తున్నారు. గొప్పగా ఉండేదండి ఆ జీవనం. వాపి తటాకాల్లో, సరస్సుల్లో, నదుల్లో చేయమంటున్నారు. ఇంకా దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఫాలో అవుతున్నారు కదండి. ఇది ఆల్రెడీ దాదాపుగా శ్రీనాథ్ గారు ఇవన్నీ టచ్ చేసి ఉంటారు దీంట్లో. కానీ ఆయన టచ్ చేయని శ్లోకాలు కూడా దీనిలో చాలా ఉంటాయి. ఆయా సందర్భంలో శ్లోకాలుగా చెప్పలేదు మహోదయ. అవును అవును, ఆయన అదే మామూలుగా ఓవరాల్ గా చెప్పేశారు. మహోదయ స్నానం చేసేటప్పుడు ఏదైనా మంత్రం చెప్తారా? స్నానము అభోయిష్టానే చెప్తారండి. అభోయిష్ట ఒకటి చెప్తారు, గంగే చేమనే చేవ ఒకటి. అంటే వాటి యొక్క స్మరణ ద్వారా ఏంటి అని అంటే ఆ గంగలో వాటి యొక్క స్మరణ ద్వారా అవి మనం వాటిలో స్నానం చేస్తున్నట్టుగా ఒక మహోదయ చెప్పండి. अपि श्लोकः अस्ति त्रिवेणीं माधवं सोमं చెప్పండి మేడం. त्रिवेणीं माधवं सोमं भरद्वाजं च वासुकीं वन्दे क्षयवटं शेषं ఒక్క నిమిషం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపు. అది కూడా ఉంది. ఆ నదులను ఈ జలంలో సన్నిధిగా అంటే ఈ జలాలను తీసుకురా అనేటువంటి అర్థంలో మనం ఉన్నట్లుగా భావించి అవన్నీ గంగా, సింధు, కావేరి, సింధు అని అవి అనుకొని చెయ్యాలి. ఈ స్నానాల గురించి కొన్ని వేదాలలో చెప్పుంటారు కదా, ఈ స్థలంలో చేస్తే ఈ రోగులు కొన్ని రోగాలు క్షీణిస్తాయని చెప్పి, కొన్ని గ్రహ పీడాలు తొలగిపోతాయని చెప్పి, వాటి గురించి కొద్దిగా వివరంగా ఇక్కడ నేను పురాణాల మీద ఎక్కువ చేశానండి. పురాణాల్లో చెప్పినటువంటి తీర్థాలు అంటే తీర్థం అంటే తరింపజేసేటువంటిది అని అర్థం. కొన్ని వందల తీర్థాలండి దానిలో. పురాణాల్లో దాదాపుగా కొన్ని వందల, బ్రహ్మ పురాణంలో కానీ లేకపోతే స్కంద వీటిల్లో కొన్ని అవి ఆ పేర్లతోటి ఇప్పుడు ఏ తీర్థము ఏ నది కనబడడం లేదండి. చాలా వరకు నష్టమైపోయాయి. అంటే అవి మనకు వినబడలేదు. తర్వాత పుణ్యక్షేత్రాల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ పుష్కరిణులు
వాటికి సంబంధించినటువంటి అవి మహత్వం కలిగి ఉండేటువంటివి అనేటువంటి ఒక విషయం. ఇప్పుడు అవి కూడా ఏంటి అని అంటే అవి కూడా కాలుష్యమయాలైపోయి మొత్తము అది ఉంది. కానీ మీరు చెప్పినట్టుగా కొన్ని ఇప్పుడు కేదార్లో అక్కడ కింద వేడి వాటర్ రావడము ఇలాంటివి చాలా కొన్ని శక్తి స్థలాలు ఉన్నాయండి. కానీ ఐడెంటిఫై చేయడము అనేటువంటిది దాని ముఖ్యమైనటువంటి విషయం అది. ఇప్పుడు నేను టీడీడీ ఛానల్లో చెప్పడం జరిగింది మహోదయ, కుమార తీర్థం అని చెప్పి తిరుపతి దగ్గర ఉందంట. అక్కడ స్నానం ఆచరిస్తే కుమారస్వామి ఎప్పుడు యవ్వనంగా ఎలా అవుతుంటాడో అంటే ఆ విధంగా ఉంటుంది అని చెప్పి నమ్మకం అంట అక్కడ. అవునండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది ఏంటంటే ఆ సప్తగిరిలో నుంచి వచ్చేటువంటి తీర్థాలు ఏవైతే ఉన్నాయో అంటే బాగా మంచి అడవులు కదండి, అవి అనేక రకాలైనటువంటి ఔషధులతోటి కలిసినటువంటిగా వస్తాయి కాబట్టి అవి ఔషధి జలాలుగా ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా వాటితోటి చేస్తే స్నానం మనకు శరీరం. ఇంకోటి తుంగభద్ర నదిలో స్నానం చేస్తే ఎటువంటి అంటే గ్రహ పీడాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పానంటే నేను ఆచరించడం 3 రోజులు కంటిన్యూగా చేయడం జరిగింది. అది రిజల్ట్ కనబడ్డది. అవునా? ఓ వెరీ గుడ్. అంటే ఈ నదులలో పర్టికులర్ గా మేడం ఇప్పుడు చెప్పినట్టు గంగేచ, యమునేచ ఈ నదుల పేర్లు చెప్పింది కదా, మిగతా నదులు కూడా ఉన్నాయి కానీ వీటికి పర్టికులర్ గా ఇంపార్టెన్స్ ఉండొచ్చు. అందుకని చెప్పి మనకు తెలియదు కానీ ఋషులు చెప్పుండొచ్చు. వాటి గురించి కొద్దిగా వివరంగా ఏదైనా గ్రంథం ఉంటే చెప్పండి, లేదా మీరే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా షేర్ చేయరా? యమునా, సరస్వతి ఇవన్నీ జీవనదులు ఎప్పుడు కూడా ఔషధంగా ఉంటాయి. చాలా పవిత్రమైనటువంటి అని దాన్ని సంకల్పంలో చెప్తారు. స్నానం చేయబోయే సంకల్పం అని. సంకల్పమే కాకుండా మేడం తుంగభద్ర నదిలో ముసలిలు ఎక్కువ అంటే ఒక్కో నదిలో ఒక్కో ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ ఉంది తప్పకుండా. గోదావరి, తుంగభద్ర ఇవన్నీ మంచి మంచి నదులు కదా. కరెక్ట్. అది స్నానం చెయ్యాలి. ఆకామవయ్యని ఆషాఢం, కార్తీకం, అట్లా ఆ 4 పౌర్ణాలలో కూడా నది స్నానం, సముద్ర స్నానాలు అవి చేస్తారు. అది కూడా రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. స్నానము విశిష్టంగానే. కొంతమంది రామేశ్వరం పోయినప్పుడు అక్కడ ఆ సరస్సుల నుంచి కూడా స్నానాలు చేస్తుంటారు కదా, వాటి యొక్క రామేశ్వరంలో బావులు ఉన్నాయి, బావులన్నిటి నీళ్ళలో స్నానం చేస్తారు కదా, దేహశుద్ధి కాకుండా మనశుద్ధి కూడా అవుతుంది అని చెప్పని అంటారు కదా. వాటి డీప్ గా ఇన్ఫర్మేషన్ చెప్తారా అని నా ఒక సందేహం. ఎందుకంటే దీని వల్ల కొద్దిగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని చెప్పి. మహోదయ, నేను ఒక లెక్చర్ లో విన్నానండి గంగా నది గురించి. గంగా నదిలోకి ఈ హిమాలయాల నుంచి వచ్చే ఔషధ గుణాలన్నీ ఆ గంగా నదిలో ఉంటాయి. దాంతో పాటు ఒక స్పెషల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అందులో. అందుకే మనం ఎంత కుళ్ళుని అందులో కలిపిన అంటే శవాల్ని కూడా వేస్తారు, ఎన్ని వేల మంది స్నానాలు చేస్తారు, అయినా కూడా ఆ బ్యాక్టీరియా అనేది చెడునంతటిని హరించి వేస్తుంది. అందుకని గంగా నది ఎంత మనం కలుషితం చేసినా అది పవిత్రంగానే ఉంటుంది. దాన్ని ఫారినర్స్ ఆ నీటిని తీసుకెళ్లి పరీక్ష కూడా చేశారట. చేసినా కూడా అది ఎందుకు అంత ప్యూర్ అనేది వాళ్ళు నిరూపించడం కూడా జరిగింది. గంగాజలం తెచ్చుకుంటారు కదా అక్కడి నుంచి వచ్చేటప్పుడు, అందరికి పంచుతారు కూడా గంగాజలం. అవి రాగి వాటిలలో చిన్న తెచ్చి అది ఇంట్లో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నా కూడా పుణ్యం అని, అంత పవిత్రత ఉంది దాంట్లో. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొన్న జరిగిన కుంభమేళలో కూడా న్యూస్ లో రావడం జరిగింది మేడం. అవునవును, వాస్తవమే. గంగా స్నానం, తుంగాపానం అని కర్ణాటకలో నానుడి బాగా ప్రసిద్ధి. ఓకే మహోదయ. తుంగాపానం అంటే తుంగ నీరు చాలా స్వీట్ గా ఉంటుంది. తుంగా నది, తుంగభద్ర 2 కలిసిన తర్వాత తుంగభద్ర అవుతుంది. అంటే వేరు వేరు నదులు తుంగ, భద్ర. తుంగ వేరు, భద్ర వేరు. 2 కలిసిన తర్వాత తుంగభద్ర కూడలిలోనే ఎక్కడ కలుస్తాయి.
ఎక్కడండి వీటి జన్మస్థలం? తుంగది, భద్రది? రెండు వేరే వేరే ఉంది చూసుకోవచ్చు. సార్ ప్రసాద్ సార్, ఇక్కడ 36 పేజ్ లో ఒక లాస్ట్ శ్లోకం ఉంది కదా, అది సరిగ్గా వినలేదు. నెట్ సరిగ్గా ఉంది. యథా సూర్య, అదే సార్ అర్థం చెప్పరా? 36 అండి. లాస్ట్ శ్లోకం సార్ 36 యథా సూర్య స్పష్టం సర్వం శుచి భవిష్యతి. ఏ విధంగా అయితే సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అయినవన్నీ కూడా శుచి అవుతాయో, తథా త్వత్ అర్చిని దగ్ధం సర్వం శుచి భవిష్యతి. అట్లాగే మనము వాటిని ఏమంటాం, ధాతువుల్ని శుభ్రం చేయడానికి అగ్నిలో కాలుస్తాం. అంటే ఈ మెటల్స్ అన్నీ కూడా అగ్నిలో శుద్ధి జరుగుతాయి. కాబట్టి అగ్ని శుద్ధం చేసేటువంటి వస్తువు అన్నమాట. ఈ జగత్తులో అగ్నికి నీటికి ఆ గుణం ఉంది. అవి వేటిని ముట్టుకుంటే అవి శుభ్రం అవుతాయి. కొన్ని వస్తువులకేమో అగ్ని శౌచము, కొన్ని వస్తువులకేమో జల శౌచము ఉన్నాయి. అదే విధంగా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే బ్యాక్టీరియా అంతా పోతుంది, తెలుసు కదా నీకు. సో సూర్యరశ్మితో కూడా శౌచం అనేది నడుస్తుంది. ఎటు ఉంది, అగ్ని స్నానం ఉంది, వాయు స్నానం ఉంది, అని చెప్పుకున్నాం కదా మనం. ఎటు ఆకోవలోదే ఇది. మహోదయ పేజ్ నెంబర్ ఎంత ఇప్పుడు మీరు చెప్పిన మీనింగ్ శ్లోకం? 36 అమ్మా. 36 అండి. యథా సూర్యాంశుభి స్పష్టం సర్వం శుచి భవిష్యతి, తథా త్వత్ అర్చిని దగ్ధం సర్వం శుచి భవిష్యతి. మహాభారతంలో ఉంది. ధన్యవాదాలు. మనకు తెలిసిందంతా జల శౌచమే ఎక్కువ. మహాభారతం ఆచరిస్తున్నాం. అనేక విధాల శౌచాలు ఉన్నాయి, మనం వాటిని ఉపయోగించుకోవచ్చు అనే విషయం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ లేడు. ప్రాణాయామం అని ఊరికే కొంచెం చెప్పారు. ప్రాణాయామం కూడా కొంచెం చెప్తే బాగుంది. చాలా ముఖ్యమైన విషయం. ప్రాణాయామం వల్ల అనేక రోగాలు పోతాయటండి. ఎవరైతే ప్రాణాయామం బాగా చేసుకుంటారో వాళ్ళకి రోగాలు తొందరగా రావు. ప్రాణాయామేన యుక్తేన సర్వ రోగ విచ్యతే భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వ రోగస్య సంభవ. అంటే ప్రాణాయామాన్ని పద్ధతి ప్రకారంగా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకుని దాన్ని అవలంబించినప్పుడు మాత్రమే రోగాలన్నీ కూడా నాశనం అవుతాయి. కానీ అది మన సొంతంగా కనుక చేస్తూ, అంటే పద్ధతి ప్రకారంగా కనుక చెయ్యకపోతే అంతకంటే ఎక్కువ రోగాలు వస్తాయి అని చెప్తున్నారు. చెయ్యాలి అని అంటే ప్రాణాయామం అందరూ మనం టీవీలలోనో దీంట్లోనో చూసినట్టుగా ఎక్కువ చేయాలి అని అంటే చేయకూడదు అని ఇక్కడ అర్థం. గురువు గారి దగ్గర నుంచి తీసుకోవాలి. వారి దగ్గర నుంచి అభ్యసించిన తర్వాతనే మనము ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయాలి. అంటే పుస్తక యోగా చేయకూడదు. పుస్తకం చదివేసుకుని దృశ్య యోగా కూడా చేయదు. దృశ్య యోగా కూడా చేయొద్దు. టీవీ యోగం కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రాణాయామం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కుంభకాల ద్వారా స్టార్ట్ అవుతుంది. కుంభకం అనేది అగ్నిని జనిస్తుంది, అగ్ని బాగా వస్తుంది. కుంభకాలు మనం చెయ్యాలి అని అంటే దానికి ప్రిపరేటరీ చాలా ఉంటుంది. అది లేకుండా డైరెక్ట్ గా మనము మన శరీరాన్ని దానికి రెడీ చేయకుండా మనము డైరెక్ట్ గా ప్రాణాయామం చేసినట్టయితే శరీరం మొత్తం కూడా రోగగ్రస్తం అవుతుంది. ఇవాళ రేపు మనకు టీవీలలో చాలా అది యోగా గురించి చాలా మంది చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అందుకొరకే అనులోమ విలోమ అనేది యాక్చువల్గా ప్రాణాయామం కాదు, కానీ అందువల్లనే అనులోమ విలోమ ఒక్కటి చేసుకోండి అని చెప్తున్నారు.
ప్రాణాయామం చేసేవారికి ఆహార శుద్ధి అవసరం. అదొక్కటే కాదండి, ఆహార విహార అన్ని శుద్ధులు అవసరము, దాంతో పాటు శుచి కూడా అవసరము. ముఖ్యంగా ఏంటంటే శారీరక శక్తి కూడా అవసరమే. సో ఇవన్నీ కూడా అన్ని కావాలి. ప్రాణాయామం మీద నాలుగో స్టేజ్ లోపల ఫస్ట్ మనకు యమనియమాలే చెప్తున్నాడు అక్కడ. యమనియమాలలో కరెక్ట్ గా ఫాలో అయిన తర్వాత ఆసనాలు వేసి శరీరాన్ని గట్టిగా చేసుకున్న తర్వాత ప్రాణాయామాన్ని అటెంప్ట్ చేయాలి. అది ఒక స్టెప్ బై స్టెప్ అన్నమాట. అష్టాంగ యోగాలు రాజయోగాలు వస్తుంది. రాజయోగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అంటే మళ్ళీ ధ్యానానికి వచ్చేసేది ఏంటంటే 7వ స్టెప్ మనకి. కానీ ఇప్పుడే మనం ధ్యానం అని చేస్తున్నారు. అందుకొరకనే ఇప్పుడు యోగా ద్వారా వచ్చే లాభాల కంటే కొద్దిగా బాహ్య యోగా వరకు మనకు ఓకేనా. ఫిజికల్ యోగా ఫర్ ఫిట్నెస్ ఇట్స్ గుడ్. సో ఈ శ్లోక ప్రకారంగా మాత్రం ప్రాణాయామ చెయ్యొద్దు అనే విషయం మాత్రం చెప్తున్నారు. గురుముఖంగా నేర్చుకోవాలని మాత్రమే చెప్తున్నారు. గురువు గారు కూడా లేరు కదండి, మరి కంటిన్యూ చేద్దామా, క్లోజ్ చేసుకుందామా? పవనేశ్వరి గారు చాలా అయిపోయిందండి, 4:40 అవుతుందండి. ప్రాణాయామం గురించి మీరు చెప్పారు కదా, ఇప్పుడు అర్చన గిట్ల చేపిస్తే అయ్యవారు చేపిస్తారు కదా ప్రాణాయామం, అది